పరిశుద్ధుల ప్రార్థనలు, నీ సంఘం యొక్క పరిచర్య దండుపేటను మాకుంచి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విషయాల్లోనూ కాపాడుతూ సంరక్షణ దేవుడిగా మీరున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు మేము ఆరోపిస్తుంటున్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుటకు ప్రభా మీ కృపను అనుగ్రహించము. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడము. మా ఆత్మీయ అక్కర కొరత ఎరిగి సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాట్లాడము. నీవు ఏ మొమాటం లేని బోధకుడు ప్రభువా, నీ పరిచర్యను మాకు అనుగ్రహించుము, మాకు అందించుము, మమ్మల్ని దర్శించుము, మమ్మల్ని సంధించుము. ప్రభా జీవంగల నీ మాటతో ప్రభా మమ్మల్ని సంధించి ఒప్పింప చేయము. సాత్వికముతో అంగీకరించి ప్రభా అనుసరించడానికి కృపను అనుగ్రహించము. ఈ సమయం ఎంతైనా దీవెనకరంగా చేయమని మీ నిత్య నిబంధన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మనకు ఒక కుటుంబమును గురించిన మరి ఆ కుటుంబంలో దేవుడు తన దాసుల ద్వారా జరిగించిన కార్యముల గురించి మనం చదువుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. అతని పేరు రాయబడలేదు, కానీ అతడు ఒక శిష్యుడు, ప్రవక్తల శిష్యుడు అనే మాట మనం చూస్తున్నాం. అతని గురించి లేదా అతని కుటుంబాన్ని గురించి అందరికీ తెలిసింది ఏంటంటే పైకి చాలా భక్తిగల కుటుంబము అని మాత్రమే తెలుసు. 4వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా యందు భక్తిగల వాడై యుండనని నీకు తెలిసే ఉన్నది. సో ప్రవక్తల శిష్యుడు, అంతేకాదు అందరి చేత మంచి సాక్ష్యము కలిగిన వాడు, చాలా భక్తి కలిగిన వాడని ప్రవక్తలకే ఎరుకైన వాడు. అయితే మరి కొంతకాలానికి అతను చనిపోయినాడు. అతని కుటుంబము ఎలాగుంది అని అంటే, ఇప్పుడు అతని కుటుంబం గురించిన సంగతులు ఏంటంటే, ఇప్పుడు ఆమె వచ్చి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి తను మొరపెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అని అంటే, సో ప్రవక్తల శిష్యుడైనప్పటికీ, రెండవదిగా భక్తి గలవాడని అందరి చేత తెలియజేయబడినప్పటికీ, ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆ కుటుంబంలో అప్పులు ఉన్నాయి, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు అనే విషయము అక్కడ ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు నేను ఆత్మీయ జీవితంలో గమనించాను, మన ఆత్మీయమైన ఆ జీవితానికి లేదా ఆశీర్వాదకరమైన జీవితానికి ఒక రకంగా చెప్పాలంటే ఆటంకాలు అనకపోవచ్చు, కానీ అవి మనకు ఎంతో దోహదపడే కొన్ని సంఘటనలు ఉన్నాయి. నా అనుభవంలో నేను గమనించినవి. ఒకటి అసమానతలు అనేవి, రెండవది అనారోగ్య పరిస్థితులు అనేవి, మూడవది ఆర్థిక ఇబ్బందులు అనేవి. ఇవి ఆటంకాలు అని చెప్పడానికి సాహసించను, కానీ ఇవి ప్రభువులో బలపడడానికి లేకపోతే ప్రభువులో స్థిరపడడానికి, ప్రభువులో ఎక్కువగా మనము దీవించబడ్డానికి మెట్లు అనొచ్చు. ఉదాహరణకి ఈ స్లాబ్ వేయాలనుకోండి, ఈ స్లాబ్ నిలబడాలి అనంటే మొదట ఏం చేస్తారు? స్లాబ్ వేయకముందు ఏం చేస్తారు? సెంటరింగ్ కడతారు కదా. మట్టిదైతే మూసాలుకుతారు కదా. అది శాశ్వతంగా కాదు, అది టెంపరీగా కొన్ని రోజులు వేస్తారు అంతే. శాశ్వతంగా దానిపైన ఎక్కువ కాలం ఉండడానికి పైన స్లాబ్ వేస్తారు. దానికి కడ్డీలు, కంకర, అన్నీ సిమెంట్ వేస్తారు. అంతకుముందు అది నిలబడాలంటే ఏముండాలా చెప్పండి? ఏముండాలా? సెంటరింగ్ ఉండాలి కదా. నేను అనుకుంటాను ఈ పరిస్థితులన్నీ దేవుడు మన జీవితాల్లో ఎందుకు అనుమతిస్తాడు, ఎందుకు మనం ఎదుర్కోవాల్సి వస్తుందంటే, దీని ద్వారా ఇంకా మనం ప్రభులో ఏం చేయాలా? బలపడాలా, ప్రభులో ఇంకా స్థిరపడాలా, ప్రభులో ఇంకా సాక్షార్థంగా మహిమార్థంగా జీవించాలి. కాబట్టి మనకున్న అప్పులు కానీ, మనకున్న అనారోగ్య సమస్యలు కానీ, మనకు ఎదుర్కొంటున్న అసమానతలు, అపనిందలు కానీ, ఇవి తాత్కాలికమైనవే. ఇవేంటివండి? చూడండి, వేసేటప్పుడు ఆ సెంటరింగ్ కట్టేటప్పుడు, ఆ మూస అలిగేటప్పుడు ఒక్కొక్కటి ఒక కట్టే పేర్చి అన్నీ చేస్తారు. అది తీసేటప్పుడు ఎట్లా తీసేస్తారు? మళ్ళీ ఒక్కొక్కటి తీస్తారా? ఎట్లా తీస్తారు? అన్న వాళ్ళు ఉన్నారు, పని చేసేవాళ్ళు, ఎట్లా తీస్తారమ్మా? ఒక దగ్గర ఏదో కొట్టేస్తారు, మొత్తం ఏమైపోతుంది? పడి. కాబట్టి క్షణకాలం తాత్కాలికం ఉండేవే ఇవన్నీ కూడా. అయితే దీని ద్వారా
మనము దేవునిలో ఇంకా స్థిరమైనవి, శాశ్వతమైనవి, పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రీస్తులో బలపడడానికి ఇవి మనకు వేదికలుగా కావాలి అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చదువుకున్న భాగంలో మనం చూస్తే ఇంట్లో వారు ఎంతో ఇబ్బందులతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె సరైన నిర్ణయం తీసుకొని సరైన స్థలంలోనికి, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చి, అంతవరకు ఎవరికీ తెలియదు, అప్పులోడు వచ్చేంతవరకు తెలియదు ఏందో పరిస్థితి. అంతకుముందు తెలిసినంత ఏంటంటే వీళ్ళంతా ఎవరండి, చాలా భక్తి గలవారు అని తెలుసు, వీళ్ళంతా శిష్యులు అని తెలుసు, వీళ్ళంతా దేవుని నమ్ముకున్న వాళ్ళని తెలుసు. వాళ్ళు వచ్చేంతవరకు తెలియదు వీళ్ళెవరంట, రుణస్తులు, అప్పులు వాళ్ళు అని. సో అక్కడ ఆ సమయంలో పరిగెత్తుకుంటా ఎలీషా అనే దైవజనుని దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆమె ఉన్నదంతా కూడా యథార్థంగా చెప్పేస్తుంది అనమాట. దేవునికి కూడా చూడండి, మనము యథార్థంగా దేవునికి చెప్తే దేవుడు మనకి ఏ మేలు చేయక మానాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. ఆమె వచ్చి ఏదో మా కోసం ప్రార్థన చేయండి ఎలీషా గారు, మేము కొన్ని సమస్యల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోలే. మొత్తం అంతా కూడా చెప్తా ఉంది ఏంటంటే, ఇలా జరిగింది, ప్రస్తుతం మా పరిస్థితి ఇలాగుంది. ఆయన అన్నాడు, నేనేం చేయాలి నీకు? చూడండి, ఆ మాట రాయబడి ఉంది 2వ వచనం, నా వలన నీకు ఏమి కావాలి, నా వల్ల నీకు ఏం కావాలి. అంతేకాదు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు చెప్పు. దేవుని ప్రజలంగా మన ఆత్మీయ జీవితంలో యథార్థత అనేది దేవుని వలన మనము మేలు పొందడానికి మనకెంతో దోహదపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితంలో కూడా ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా దేవునిలో ఎంతో స్థిరమైన, శాశ్వతమైన, మరి ఆత్మీయమైన, ఆదర్శవంతమైన జీవితం కొరకై ఈ పరిస్థితులన్నీ కూడా మనకు వేదిక కావాలన్నది సందేశాన్ని ఈ ఉదయకాలం మనము గ్రహిస్తాం. అయితే చూడండి, ఇక్కడ చదువుకున్నట్లయితే మనమందరం కూడా రుణస్థులమే. నేను అనుకుంటాను, మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. నాకు ఏ అప్పులు లేవు, నాకు ఏ బాధల బంది లేదు అనేవారు ఎవరు కూడా ఉండకపోవచ్చు. మనమందరము కూడా మరి అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. దేవునికి స్తోత్రం, ఇంకా కొంతమంది అసలే ఉండవు. దానిని బట్టి కూడా దేవునికి మహిమనే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎలాగ మనం దేవుని నుండి మనం సహాయం పొందుకొని మన సమస్యలకు పరిష్కారాన్ని పొంది సాక్ష్యాన్ని మనం ఎలాగ సంపాదించుకుందాం? ఈ ప్రవక్త యొక్క శిష్యుని యొక్క భక్తిగల మన యొక్క జీవితంలో, కుటుంబంలో జరిగిన సంఘటన మనకెంతో ప్రోత్సాహకరంగాను, మనకెంతో మాదిరికరంగాను ఉన్నట్లుగా మనం చూడగలం. ఒకవైపు ఈ అప్పుల వ్యవహారాన్ని పక్కన పెడితే ఆత్మీయ వలయంలో మనం ఆలోచిస్తే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా స్థితి ఎలాగుందంటే ఈ లోకంలో మనము రుణస్థులుగా ఉన్నాము. చెప్పండి, ఎలాగున్నాం? మనవి రుణస్థులమ్మ, మనం అందరం కూడా రుణస్థమే. ఒకవేళ భౌతికంగా నువ్వు చెప్పొచ్చు, నాకు ఏ అప్పులు లేవన్నా, నాకు ఎవరి దగ్గర నేను అప్పు తీసుకోలేదు, నేను అప్పు చెయ్యను అనవచ్చు. కానీ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా చూస్తే దేవుని వాక్యం అంటుంది మనము రుణస్థులుగా ఉన్నాము అని. మనం రుణస్థులుగా ఉన్నాం కదా. ఏమైనా మనం తీసుకుంటేనే కదా మనం తిరిగి ఇచ్చేది. రుణం అంటే ఏంటి, అప్పు అంటే ఏదైనా తీసుకుంటేనే మనం వాళ్ళకి మరలా ఏం చేయాలి, తిరిగి చెల్లించాలి. అదే అప్పు అంటే. సో మనం ఈ లోకంలో మనం రుణస్థులుగా ఉన్నాం. ఎవరికి రుణస్థులుగా ఉన్నాం? మనం చెల్లించవలసినవి ఏంటివి అని మనం ఆలోచిస్తే, రండి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయత జీవితంలో మనము మరి ఏ రుణము లేని వారంగా మనము ఆ దేవుని నుండి సహాయాన్ని పొందుకొని జీవించే వారంగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, రండి మొదటిది చూద్దాం. మనం ఎవరికి రుణస్థులుగా ఉన్నామంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుదాం. వర్స్ 21. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పు. యేసుప్రభు చెప్పిన మాట, కైసరివి కైసరువి చెల్లించండి, దేవునికి దేవునివి చెల్లించండి.
మొదటిగా మనం ఆలోచిస్తే మనము దేవునికి రుణస్థులమండి. మనం దేవునికి ఎంతో మనము ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. దేవునికి ఎన్నో విషయాలు మనం చెల్లించే వాళ్ళంగా ఉన్నాం. కైసరివి అంటే మనుషులకి ఇవ్వాల్సినవి మనుషులకి ఇచ్చేయాలా, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి. బ్యాంకులో పనిచేసే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు బ్యాంకులో పని చేస్తూ ఉంటారు. సో రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు చూస్తుంటారు, అవి వాళ్ళవి కావు, అవునా కదా. ఆ నోట్ల మధ్యలో ఆ డబ్బు మధ్యలో మునిగిపోతుంటారు, కానీ అవన్నీ వాళ్ళవి. వాళ్ళు ఏం చేస్తుంటారు? 2 పనులు చేస్తుంటారు. ఏం పని చేస్తుంటారు? వచ్చినవన్నీ డిపాజిట్స్ అన్నీ హెడ్ క్వార్టర్కి పంపిస్తుంటారు, వచ్చిన మనుషులకు చెల్లింపు చేస్తారు. మనం కూడా అంతే అన్నమాట. ఇవేవి కూడా మనవి కావు, జస్ట్ వీఆర్ మెయింటైనింగ్ అనమాట. దేవునివి మనుషులకు మనుషులు. ఇదేది శాశ్వతంగా ఇవేవి మనవి కావు. దేవుని నుండి మనం ఏమైతే పొందుకున్నామో తిరిగి మనం దేవునికి మనం ఏం చేయాలా? చెల్లించాలి. యేసు ప్రభువు వారు అంటున్నారు, దేవునివి దేవునికి ఏం చేయండి? చెల్లించాలి. దేవుని పిల్లలంగా మన జీవితాల్లో దేవునికి మనము రుణస్థులుగా ఉన్నాం. కొంతమంది చెప్తూ ఉంటారు వారి జీవితంలో దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి ఎంత చేసినా ఎంత ఇచ్చినా నా రుణం నేను దేవునికి తీర్చలేను అంటుంటారు. నా రుణాన్ని నేను తీర్చలేను. దేవునికి ఎంత రుణస్తున్నానంటే నా జీవితం లేక మన జీవితాల్లో దేవుడు చేసే మేలును బట్టి మనకు దేవునికి ఎంత చేసినా కూడా, దేవునికి ఎంత ఇచ్చినా కూడా మనము దేవుని రుణాన్ని మనం ఏమాత్రమో తీర్చలేము. పుట్టినది మొదలుకొని నేటి వరకు, ఈ క్షణం వరకు మనల్ని కాపాడుతున్న విషయంలో, మనల్ని సంరక్షిస్తున్న విషయంలో, మనల్ని పోషిస్తున్న విషయంలో, మనల్ని భద్రపరుస్తున్న విషయంలో, ఇంకా నిత్యత్వం కొరకై మనల్ని రక్షించిన విషయంలో ప్రభు అయిన దేవుడు మన కొరకు చేసిన కార్యముల కొరకై మనం ఏమి చెల్లించగలం? దేవుని మనం చెల్లించాలి. ఈ చెల్లింపులు దేవుని విషయంలో కరెక్ట్గా ఉండాలి, సరిగ్గా ఉండాలి. దేవునికి చెల్లించేవి ఏంటివి అని మనం ఆలోచిస్తే ఒక 3-4 సంగతులు ఉన్నాయి. త్వరగా చూద్దాం. మనందరికి తెలిసిన విషయాలే. 107వ కీర్తనలు ఉంటుంది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములటి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగా. ఏంటి దేవునికి చెల్లించే చెల్లింపులు అంటే? దేవునికి కృతజ్ఞతాస్తులు ఏం చేయాలండి? చెల్లించాలి. కీర్తనలు 138వ అధ్యాయం 1 చూడండి త్వరగా. దేవునికి చెల్లించడంలో దేవుడు మనకి ఇచ్చాడు, కృతజ్ఞులమై మనము దేవునికి స్తుతులను చెల్లించాలి కదా. మనము ఆయన ఆరాధించాలి, ఆయన మనము ఘనపరచాలి. 138వ కీర్తన 1వ వచనం చదవండి ఎవరు? నా పూర్ణ హృదయముతో చూడండి, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించి. ఏం చెల్లించాలంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు దేవుని మనకేం చేయాలా? చెల్లించి. దేవుణ్ణి మనం ఆరాధించట్లో, దేవుని స్తుతించట్లో, దేవుని గురించి పాడుట్లో, కీర్తించట్లో, దేవుడు చేసిన మేలన్నిటినీ తలపోసుకొని కృతజ్ఞులమై ఆయన ఆరాధించట్లో నిజంగా మనం ఎంత రుణస్థులం కదా. చాలామంది దేవుని వల్ల ఎన్నో మేలు పొందుతారు, ఎంతో సహాయం పొందుతారు, కానీ నోరు తెరిచి ఒక మాట కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లింపరు, థ్యాంక్స్ చెప్పరు, దేవుణ్ణి ఆరాధించరు. చూడండి, ఈ భూమి మీద అత్యంతమైన దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, దయనీయమైన స్థితి ఏంటంటే, జీవము గల దేవుణ్ణి ఆరాధించని స్థితియే దౌర్భాగ్యమైన స్థితి. దేవుడు మనకు నోరిచ్చాడు, అంతేగా దేవుడు మనకు మేలు చేశాడు, ఎన్నో ఈవులు ఇచ్చాడు. కృతజ్ఞులమై ప్రభువానికి వందనాలు, ప్రభువానికి థ్యాంక్స్ అని స్తుతించడం, దేవుని ఆరాధించడం. దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో తండ్రి అయిన దేవుడు యథార్థంగా ఆరాధించాలని ఏం చేస్తున్నాడు? కోరుతున్నాడు. అది దేవునికి చెల్లించాల్సిందే. దేవునికి చెల్లించవలసిన ఆరాధనలు, దేవునికి చెల్లించవలసిన స్తుతులు, దేవునికి చెల్లించిన మహిమను ఆయనకు మనం ఏం చేయాలా? ఆరోపించి చెల్లించాలి. ఇది దేవునికి చెల్లించాలి. దీన్ని బట్టి చూస్తే ఎంతకాలం అయింది కదా. మరి దేవుణ్ణి మనం ఆరాధించక, దేవుని స్తుతించక, దేవునికి కృతజ్ఞత చెల్లించక చేరి వచ్చిన మనం దేవుని ఆరాధించలేవడం లేదు, కృతజ్ఞత చెల్లించడం లేదంటే నీ రుణం ఇంకా ఏమైపోతుందండి? పెరిగిపోతా. దేవునికి నువ్వు రుణస్థుడు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో కారణము ముఖ్యమైనది ఏంటంటే దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను పుట్టించాడు. దట్స్ ద రీజన్. చాలు. దేవుని కృతజ్ఞత చెల్లించడానికి నిన్ను పుట్టించాడు,
అంతేకాదు పాపములో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశాడు? రక్షించాడు. మూడవదిగా, ఈ లోకంలో మనము నిర్జీవులైన మనల్ని జీవప్రాప్తులుగా చేయడానికి నిత్యత్వాన్ని, ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఇంతకైనా ఇంకెక్కువ కారణాలు కావాలన్నా? మనల్ని పుట్టించాడు, మనల్ని రక్షించాడు. అంతేకాదు తన మహిమను, ఆ మహిమగల రాజ్యాన్ని మనకు, ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకే 139 కీర్తనలో భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. 14వ వచనంలో, నీవు నన్ను కలగజేసే విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించాను. దేవా నన్ను పుట్టించావు, దేవా నన్ను రక్షించావు, దేవా నాకు నిత్య జీవాన్ని నాకు ఇచ్చావు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నన్ను పుట్టించిన దేవుడివి, నన్ను రక్షిస్తున్న దేవుడివి, అంతేకాదు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించిన, నిరీక్షణ ఇచ్చిన దేవుడివి. నేను నీకు ఎంత మనము స్తుతించినా కూడా, ఎంత కీర్తించినా కూడా ఇంకా మనం ఏమై ఉన్నామండి? రుణస్థులమే ఉన్నాం. దేవునికి ఏం చేయండి? చెల్లించండి. కొంతమంది మనుషుల మీద అలిగి దేవుని ఆరాధించారు కదా, దేవుని స్తుతించారు. మనుషులను చూస్తూ దేవుని విషయంలో ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. దేవునికి ఏం చేయాలా? చెల్లించాల్సిందే. అందుకే నేను మహాసమాజంలో మౌనంగా ఉండగా ఆయన రక్షణను, ఆయన నీతిని నేనేం చేస్తాను? వెల్లడి చేస్తాను. నేను ఆయనను కృతజ్ఞతలు చెల్లిస్తాను అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చెల్లించవలసిన చెల్లింపులు దేవుని విషయంలో ప్రసంగి గ్రంథం చూడండి 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని విషయంలో మనం రుణస్థులము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భక్తి గలవారమే, మంచిదే. కానీ దేవుని చెల్లించే చెల్లింపుల్లో కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? ప్రభుని మనం మహిమపరుస్తున్నామా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం దగ్గర చదవండి. దేవునికి మ్రొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు, చూడు దేవుడు ఏం చెప్తున్నాడు? మ్రొక్కుబడిని చెల్లించు అంటున్నాడు. చెల్లింపులు ఏంటంటే దేవునికి మ్రొక్కుబడి. చాలాసార్లు మనం దేవుని ఎదుట ఎన్నో తీర్మానాలు చేస్తాం కదా, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. మన కష్టకాలంలో, మన శ్రమ కాలంలో, సంతోష కాలంలో, ఆయా సమయాల్లో దేవుని విషయమై దేవుడు మనం దర్శించినప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎన్నో మొరక్కుబడులు చేస్తాం కదా. అయితే తీరా ఆ మొరక్కుబడులు చెల్లించే వర్షం వస్తే దేవునికి ఏం చేస్తుంటామండి? పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు కాదు ప్రభా, మరలా చూద్దాం, మరలా తర్వాత చూద్దాం ప్రభా అంటాం. కానీ దేవుని వాక్యం ఉంటుంది, నీ మొరక్కుబడులను ఏం చేయమంటున్నాడు? చెల్లించు. నీ మొరక్కుబడులను చెల్లించు. దేవునికి నువ్వు చేసిన మొరక్కుబడులు, నీ తీర్మానాలు కదా, నీ ప్రమాణాలు. అందుకే ప్రభు యొద్ద అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో నుండి ఈ మాట క్రోడీకరిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త దేవునికి చెల్లించవలసిన ఈ ప్రమాణాలు, ఈ మొక్కుబడుల విషయమై చూడండి 5వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను చూడండి ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. వాళ్ళ పూర్వీకుల నుంచి విన్న మాట ఏంటంటే, ప్రభువునకు ప్రమాణములు అంటే మొక్కుబడులను ఏం చేయాలా? చెల్లించాలా. ఎన్నోసార్లు మనము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. ఇప్పుడు మనము నెక్స్ట్ వీక్ అయిపోతే డిసెంబర్లో ప్రవేశిస్తాం, 12వ నెలలో ప్రవేశిస్తాం, ఇంకా కొత్త సంవత్సరం రాబోతుంది. మరలా ఏంటిది కొత్త సంవత్సరం? వాచ్నైట్ సర్వీస్ మీటింగ్ అంటే మొక్కుబడులు చేసుకునే సమయం అన్నమాట, తీర్మానాలు చేసుకునే సమయం. ప్రభా ఈ సంవత్సరం నుంచి నేను ఇలా ఉంటాను, ప్రభా నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటామని ఎన్ని నిర్ణయాలు కదా, ఎన్ని మొక్కుబడులు మనం చేస్తాం. దేవుని కొరకై మనం చేసే మొక్కుబడులు, దేవుని ఎదుట మన ప్రమాణాలు ఏం చేస్తామండి? చెల్లిస్తామా? మధ్యలో ఎన్నో బ్రేక్స్ అన్నమాట. ఒకవేళ ప్రభు ఏమయ్యా నువ్వు ఏమి చేయలేదు అంటే, ప్రభు మనం ఏం చేస్తాంగా, ప్రభు వాళ్ళని బట్టి నేను నీకు ఇవ్వడంలే, లేదా నేను వాళ్ళని బట్టి నేను మొక్కుబడి చేయడం లే అని చెప్తామా? దేవునికి చెల్లించవలసినవి దేవునికి ఏం చేయాలా? చెల్లించి. నీ అప్రమాణాలు నువ్వు చేయక నీ ప్రమాణాలు అంటే నీ వాగ్దానాలు, నీ నిర్ణయాలు, నీ తీర్మానాలు, నీ మొక్కుబడులు
ఏం చేస్తావో అవి తప్పగా చెల్లించు అని దేవుని వాక్యం. ఇవన్నీ దేవునికి చెల్లించవలసినవి. నహూము గ్రంథం చూడండి, నహూము గ్రంథం ఒక చక్కని మాట అక్కడ దేవుడు దేవుని ప్రజలకు జ్ఞాపకం చేస్తాడు. మొదటి అధ్యాయం 15వ వచనం అందరూ కలిసి వర్స్ 15. సువార్త ప్రకటించుచు సువార్త సమాధాన వర్తమానం తెలియజేయ వాని పాదములు పర్వతంలో కనబడుచుని. యూదా, నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కుబడులను చెల్లించు. చూడండి, మొక్కుబడులు చెల్లిస్తే ఏం లాభం అంట? వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించాడు, వాడు బొత్తిగా ఏమవుతాడు? నాశనం. బొత్తిగా నాశనం అవుతాడు. వ్యర్థుడు నీ మధ్య సంచరించాడు. అయితే నీ మొక్కుబడులను ఏం చేయాలా? చెల్లించాలి. దేవుని కొరకే చేసిన మొక్కుబడులను చెల్లించాలి. కష్టమైన శ్రమ అయినా కదా, దేవుని కొరకే మనం చేసిన తీర్మానాలను, దేవుని విషయంలో మనము మరి ఆ ప్రమాణాలను, మా వాగ్దానాలను దేవుని విషయంలో మనం నిలబెట్టుకోవాలి. దేవుని చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తాం కదా. ఇంకా నెరవేరలేదు నాకు ఈ వాగ్దానం, ఇంకా నెరవేరలేదు ఈ వాగ్దానం. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సంవత్సరం గడిచిపోతుంది, ఇంకా ఒక నెల అయితే సంవత్సరం అయిపోతుంది, ఇంకా దేవుడు నా జీవితంలో వాగ్దానం ఏం చేయలేదు, నెరవేర్చలేదు. దేవుని వాగ్దానం కొరకు కనపెడతాం కానీ నేను దేవునికి చేసిన వాగ్దానాలు, దేవుని కొరకు నేను చేసిన తీర్మానాలు నెరవేర్చానా లేదా అనేది మనం ప్రశ్నించుకుంటామా? దేవునికి చెల్లించండి, మనము దేవునికి ఎంతో రుణస్థులము అనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. మూడోదిగా మనం గమనించినట్లయితే హెచ్కేలు గ్రంథం చూడండి, 45వ అధ్యాయం. ఇంకా మనం దేవునికి ఏం చెల్లించాలి అంటే హెచ్కేలు గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనాన్ని, హెచ్కేలు గ్రంథము 45వ అధ్యాయము చదవండి. ప్రతిష్టార్పణలు చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట, ప్రతిష్టార్పమైన అర్పణలు ఈ ప్రకారంగా దేవునికి చెల్లించాలి అని అక్కడ లిస్టు వాళ్ళంతా నిర్ణయం తీసుకున్నట్టుగా దేవుడు హెచ్కేలు ద్వారా బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. ప్రతిష్ఠితమైన అర్పణలు, దేవుని కొరకై ప్రతిష్టమైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని, అర్పణగా మన జీవితాన్ని మనము దేవునికి చెల్లించవలసిన వారంగా ఉన్నాం. రోమా 12:1 మనం చూస్తాం, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోనండి. ప్రతిష్టమైన అర్పణగా మీ జీవితాలనే దేవునికి కదా. మనం అంటాం, ప్రభా ఇంకా నేను నీ కోసమే బ్రతుకుతానయ్యా, ప్రభా నేను నీ నిమిత్తమే బ్రతుకుతానేమే అని ఎన్నో మనము ప్రమాణాలు చేస్తాం, వాగ్దానాలు చేస్తాం, తీర్మానం చేసుకుంటాం, ఇంకా దేవుని కొరకే బ్రతుకుతాను అని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. అయితే నీ ప్రతిష్ఠితమైన అర్పణను దేవునికి ఏం చేయాలండి? చెల్లించాలి. అది మన దేహాన్ని, మన శరీరాన్ని, మన ప్రాణాత్మ దేహాలను దేవునికి ప్రతిష్టమైన అర్పణగా, దేవుని నివాసము మనము కలిగి ఉన్నట్లుగా, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నట్లుగా, దేవుని కొరకే మన ప్రాణాత్మ దేహములను మనము ఆయన కొరకై చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ప్రభా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావయ్యా, నాకు ఈ దేహాన్ని నాకు ఇచ్చావయ్యా, ప్రభా నాకు ఇక మరి కృపలు నాకు అనుగ్రహించే నీ కొరకే నేను చెల్లిస్తున్నాను, నీ కొరకే నేను జీవిస్తాను ప్రభా అని దేవునికి మీ యొక్క ప్రతిష్ఠితమైన అర్పణగా యేసు ప్రభు వారు తండ్రికి మరి అర్పణగా, బలిగా తను తాను ఏం చేశాడండి? అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా ఉండడానికై క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి తండ్రికి ఒక అర్పణగా తన జీవితాన్ని అర్పించుకున్నాడు. చూడండి, లోకం కొరకు, మరి లోకంలో ఉన్న వ్యవహారాల కొరకు, లోకస్తుల కొరకు కాకుండా దేవుని కొరకు, ఏ దేవుడు మనకు జీవాన్ని, ఊపిరినిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, ఆ దేవుని కొరకు మనం జీవించడం అనేది ప్రతిష్ట అర్పణ. ఈ ప్రతిష్ట అర్పణను మీరేం చేయాలా? చెల్లించాలా. దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, ఆ జీవితాన్ని దేవుని కొరకే ఉపయోగించాలి. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆ ఆయుష్ను దేవుడి కొరకే ఖర్చు చేయడానికి, దేవుని కొరకై మీరు ప్రతిష్ట అర్పణను ఏం చేయండి? చెల్లించండి. అది దేవునిది కదా. అందుకంటే ఈ దేహము మీది కాదు, విలువ పెట్టి మీరు కొనబడ్డారు. నీ ఆత్మ నీది కాదు, నీ దేహం నీది కాదు, ఇది దేవునిది. ఇది దేవుడే నిన్ను ఆయన విమోచించి
తన రక్తం ఇచ్చి ఆయన ఏం చేశాడు? సంపాదించుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకంటాడు, మీరు మీ సొత్తు కారు, ఇది దేవునిది, ఇది దేవుని కొరకు ఏం చేయాలా? ఉపయోగించాలి. ఈ దేహం నీది కాదు, ఈ జీవితం నీది కాదు, ఈ జీవితం దేవునిది, ఈ దేహం దేవునిది, ఈ ఆత్మ దేవునిది. అయితే దీనిని దేని కొరకు ఉంచాలా? దేవుని కొరకు ఉపయోగించాలి. మరి దేవుని కొరకు మనం చెల్లిస్తున్నామా, జీవిస్తున్నామా? మనం దేవునికి ఎంతో రుణస్థులము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం, ఇది ప్రభు చెప్పిన మాట. 23వ అధ్యాయం 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతును చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసం విడిచిపెడితే వాటిని మానక వీటిని చేయవలసి. మొదటిగా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే 10వ వంతును చెల్లించి. ఎట్లా చెల్లించమంటున్నాడంటే, ఎలా చేయమంటున్నాడు? న్యాయము, కనికరము, విశ్వాసముతో ఏం చేయమంటున్నాడు? దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుని భాగమును దేవునికి ఏం చేయాలా? అంటే కనికరం లేకుండా, న్యాయం లేకుండా, విశ్వాసము లేకుండా కాదు. కనికరము, న్యాయము, విశ్వాసముతో దేవుని భాగాన్ని దేవునికి ఏం చేయాలా? ఇవ్వాలి. దేవుని భాగాన్ని దేవునికి. పాత నిబంధన కాలంలో అయితే మరి 10వ వంతులు అయితే దశమ భాగం అని మాట్లాడే, అయితే నూతన నిబంధనలో అలాంటి అది ఏమీ లేదు. కానీ దేవుని విశ్వాసముతో న్యాయము అనే మాట ఉన్నాడు. అంటే దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నేను మరలా దేవునికి తీయడం న్యాయం. కనికరం కదా, దేవుడు నా మీద ఎలాంటి కనికరం చూపాడు, అలాగా అనేకులకు దేవుని కొరకే వాడబడ్డానికి ఆ కనికరం చేత నింపబడి దేవుని మీద విశ్వాసముతో మనము దేవునికి చెల్లించవలసింది ఏం చేయాలా? చెల్లించాలి. సో ఇది దేవునికి చెల్లించవలసిన విషయాలు. కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. రెండవది ఏం చూసామండి? మొక్కుబడులు చెల్లించాలా, ప్రతిష్టార్పణలు చెల్లించాలా. అంతేకాదు 10వ వంతులు కూడా మనము దేవునికి చెల్లించాలి. కాబట్టి దేవునివి దేవునికి ఇవి చెల్లించిన వారందరూ కూడా దేవునికి ఏమైనారండి? రుణస్థులే. దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ అప్పులో వాడు వచ్చాడంటే ఇంటికి వచ్చినప్పుడు ఆమె దగ్గర ఏమీ కూడా లేదు, చెల్లించడానికి ఏమీ కూడా లేదు. అంటే క్రెడిటర్ అంటే ఇచ్చేవాడు అనమాట. అప్పులు వాడు అంటే అది పెద్ద దోషం కాదండి, అదేదో పెద్ద దోషం ఏమే కానే కాదు. అప్పుల వాడు అంటే ఇచ్చేవాడు. దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఇదంతా కూడా మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, భద్రతను, క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ ఇచ్చే దేవునికి మనం ఏం చేయాలి? తిరిగి మరలా చెల్లిస్తా ఉన్నాం. దేవుడిచ్చిన ఈ జీవితానికి, దేవుడిచ్చిన ఈ ఆయుష్కి, దేవుడిచ్చిన ఆరోగ్యానికి, దేవుడిచ్చిన బలానికి, జ్ఞానానికి, దేవుడిచ్చిన వాటన్నిటికీ తిరిగి మనం దేవునికి ఏమిస్తా ఉన్నాం? మనం రుణస్థలం కామా? ప్రభువులకు వెళ్ళక ముందు ఒక్కసారి మనం ఏమైతే రిసీవ్ చేసుకుంటున్నామో అయితే మరలా ఏమైతే మనము బయలుపడి ఒకసారి మనం ఆలోచిస్తే నిజమే కదా, దేవుని కొరకు నేనేం చేస్తున్నాను, దేవుని విషయంలో నేను ఏం చేస్తా ఉన్నాను, దేవుడు ఇంతగా నాకు ఇంతగా కృపను అనుగ్రహిస్తున్నాడే, ఇన్ని మేలు నా జీవితంలో చేస్తున్నాడే, ఇంతగా నన్ను దీవిస్తున్నాడే, ఇంతగా నన్ను రక్షిస్తున్నాడే, ఈ దేవునికి నేనేం చేస్తున్నాను? వ్యక్తిగతంగా మనం ప్రశ్న వేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో నా చెల్లింపులు ఎలా ఉన్నాయి? దేవునికి నేను చేసిన మొక్కుబడులు, తీర్మానాలు చెల్లించే విషయంలో నా చెల్లింపులు ఎలా ఉన్నాయి? ప్రతిష్టమైన అర్పణలుగా నా జీవితాన్ని దేవునికి చెల్లించవలసిన నా జీవితము, ఆ చెల్లింపులు ఎలా ఉన్నాయి? దేవునితో మన లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరిగా ఉన్నాయా? ప్రభువులకు వెళ్ళకముందు ఒకసారి మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం. ఇది దేవుని విషయం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక చదవండి. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో
వానియడల భయమును, ఎవనియడల సన్మానములలో వానియడల సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. నాతో పాటు ఈ మాట చెప్పండి. అందరికీ, కొంచెం బిగ్గరగా చెప్పాలి, అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. అందరికంటే అందులో దేవుడు ఉన్నాడు, తర్వాత మిగతా మనుషులు ఉన్నారు. అందరికీ వారి వారి రుణములు. నేను ఏదో దేవుని నమ్ముకున్నాను, మందిరానికి వస్తున్నాను పోతున్నాను కాదు. నీవు ఎవరికి రుణమున్నావు, నువ్వు నీ యొక్క స్థితి ఏంటో ఎరిగి అందరికీ వారి వారి రుణములు ఏం చేయాలా? తీర్చండి. దేవునికి చెల్లించవలసినవి దేవునికి చెల్లించాలా? రండి, ఇప్పుడు పరిశుద్ధులకు చెల్లించవలసినవి పరిశుద్ధులకు ఏం చేయాలా? చెల్లించాలి. పరిశుద్ధులకు చెల్లించవలసినవి పరిశుద్ధులకు చెల్లించవలసినవి మన రుణాన్ని మనము పరిశుద్ధులకు కూడా ఏం చేయాలా? చెల్లించాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి, యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక మనం చూస్తే విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని నమ్ముకున్న ఎరిగిన ప్రయాసపడే దేవుని పని వారికి మన యొక్క అక్కరలను మనము ఎరిగిన వారమై వారికి చెల్లించవలసినవి కూడా మనము చెల్లించాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టం. క్షమించండి, రోమీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం. రోమీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం. నాది కొత్త బైబిల్ కాబట్టి పేపర్ అత్తుకొని ఉన్నాయి, మీరు త్వరగా తీసి చదవండి. 15వ అధ్యాయం 26, 27 వచనాలు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో చూడండి, బీదలైన వారి నిమిత్తము మాసేదే వారు అకీ వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి ఏమైనారంట? రుణస్థులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు. పరిశీలన ఉన్న పరిశుద్ధుల విషయంలో మాట్లాడుతూ, యెరూషలేములో ఉన్న దేవుని ప్రజల గురించి మాట్లాడుతూ, నిజలైన మీరు ఈ పరిశుద్ధులకు ఏమై ఉన్నారు? రుణస్థులు. ఇష్టపడి వారి రుణాన్ని తీర్చుకోవడానికి దేవుని పరిశుద్ధుల కొరకై, దేవుని ఇంట్లో దేవుని ప్రజల కొరకైనా వారికి చెల్లించవలసిన విషయంలోన వారి బాధ్యతను తర్వాత వారిని జ్ఞాపకం చేసి మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, వారు ఇష్టపడి దాన్ని చేశారు. ఏమి ఇష్టపడి చేశారంటే, యెరూషలేములో పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధులకు మేము రుణస్థులం. వారి ప్రార్థనలే, వారి యొక్క పరిచర్యే మేము రక్షణ పొందాం. వారి ప్రయాస ద్వారా మేము ఆత్మీయమైన క్షేమం పొందాం. ఈనాడు మేము మా కుటుంబాలు ఆత్మీయంగా ఉన్నాయి, క్షేమంగా ఉన్నామంటే యెరూషలేములో పరిశుద్ధులే, వారి ప్రార్థనలే. కాబట్టి మేము వారికి ఏమై ఉన్నాం? రుణస్థులమై ఉన్నాం. మేము వారికి రుణస్థులం. దేవునికి చెల్లించండి. అందరికీ వారి వారి రుణాలను చెల్లించండి. సంఘము, దేవుని ప్రజలు పరిశుద్ధులు కదా. పరిశుద్ధులలో ఏమైనారంట? పేదలు. నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట. పరిశుద్ధులు అనగానే బాగా గొప్ప ధనవంతులేం కాదండి. అది స్పిరిచువల్ స్టేటస్, ఆత్మీయమైన స్థితి అనేది భౌతికమైన స్థితికి ఏమాత్రం కూడా కొలమానం కానే కాదు. పేదలైన వారు కూడా ఏమంటున్నారు? పరిశుద్ధులు. ప్రభు ఏం చెప్పాడు? బీదలైన మీరు ధన్యులు అని చెప్పాడు. ఇంకా బీదలైన మీరు ధన్యులు అన్నాడు. కాబట్టి పేదలైన పరిశుద్ధులు యెరూషలేములో ఉన్న ఏం చేసేవారు వాళ్ళంటే, ఆనాడు వారు ప్రకటించిన సువార్త ద్వారా, వారు చేసిన ప్రార్థనల ద్వారా అన్ని జనులకు ఏం కలిగింది? రక్షణ కలిగింది. సువార్త ఎంతో కష్టమైన కాలంలో కదా. కాబట్టి పరిశుద్ధులకు మనం ఏమై ఉన్నామండి? రుణస్థులం. సంఘమునకు మనం ఏమై ఉన్నాం? రుణస్థులం. సంఘములో చేయబడే పరిచర్య ద్వారా, ప్రార్థనల ద్వారా మనం ఆత్మీయమైన క్షేమాన్ని, సమృద్ధిని మనము పొందుతాం కూడా. ఇంకా ఇందాక ఉదయకాలము ఆరాధన వర్తమానంలో కూడా విన్నాం, ఆయన ఒక దండుపేటను మనకు ఏర్పరిచి. ఏంటి ఆ దండుపేట అంటే? దేవుని యొక్క సంఘమే, దేవుని ప్రజలే. కాబట్టి పరిశుద్ధులకు, మన కోసం ప్రార్థన చేసేవారికి, మనం కొరకై పరిచర్య చేసేవారికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఎవరో వస్తారులే, చేస్తారులే, వెళ్ళిపోతారులే కాదు, వారందరికీ నీవు రుణస్థుడు. నువ్వు ఈ పరిచర్యనంతా కూడా నువ్వు పొందుకుంటున్నావు అంటే మరి తిరిగి నువ్వేమి వస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పరిచర్య చేస్తున్నావా? నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈనాడు మనం ఈ ఆత్మీయమైన ఈ వాతావరణంలో, స్వేచ్ఛలో ఇంత నెమ్మదిగా, ఇంత చక్కగా మనం దేవుని వాక్యాన్ని వింటూ మనం ఆత్మీయమైన మేలు, క్షేమాన్ని పొందుతున్నామంటే
ఎంతోమంది పరిశుద్ధులు, పరిచారకులు, దైవ సేవకులు ఎంతోమంది మన కొరకు ఏం చేశారు? ప్రయాసపడ్డారు, సువార్త చేశారు, మనకు ప్రార్థన చేశారు, మనకు అనేక పరిస్థితుల్లో మనకు మరి దేవుడి ద్వారా మరి ఆ సహాయమును బట్టి మనకు ఎంతోగానో మేలు చేశారు. సో మనము పరిశుద్ధులకు ఏమై ఉన్నామండి? రుణస్థులమై ఉన్నాము. అయితే ఇష్టపడి ఏం చేయాలా? వారికి మనము చేయాలి. ఎంతోమంది పరిశుద్ధులు మరి దేవుని ప్రజలు వారి బలహీనతల్లో లేకపోతే వారి యొక్క శరీర సంబంధమైన రుగ్మతల్లో మరి వారు బలహీనతలు నిండుకొని ఉంటారు. అలాంటి వారికి మనం ఏం చేయాలంటే పరిచర్య చేయాలి, పరామర్శించాలి, సహకారం చేయాలి, సహాయం చేయాలి. మాకు హైదరాబాద్ హెబ్రోన్లో ఇచ్చే తరబీదులో ఒక తరబీదు ఏదంటే, లోపల ఇన్వెట్స్ కొంతమంది ఉంటారు, పెద్ద సేవకులు లేదా అనారోగ్యంతో ఉన్న వారు. ఇటు ఈ పరిచర్య చేయాలా, మరి అటు ఆ పరిచర్య కూడా వారికి చేయాలి. ఆ పరిశుద్ధులకు వారికి కూడా హెల్ప్ చేయాలి, వారికి కూడా సహకరించాలి, వారు కూడా సహాయం చేయాలా. ఎందుకంటే వారు ఒకప్పుడు ప్రార్థన చేసిన వారు, పరిచర్య చేసిన వారు, సువార్త చేసిన వారు. శరీర బలహీనతను బట్టి వారు అలసిపోయారు, అనారోగ్యంతో ఉన్నారు, చివరి దశలో ఉన్నారు. అయితే అలాంటి వారికి మనము ఏమైనాం? రుణస్థులమై ఉన్నాం. అందుకంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు అవును వారు ఇష్టపడి చేశారు. ఒకరు ప్రోత్సహిస్తలేదు, ఒకరు బలవంతం చేసే కాదు, ఇష్టపడి నేను రుణస్థుడను ఈ దేవుని యొక్క దాసులకు, దేవుని పరిచారులకు, ఈ పరిశుద్ధులకు అని ఇష్టపడి మనం చేయాలి. మనము రుణస్థులము అనుకోవచ్చు. మనం అనుకోవచ్చు నాకు ఏ రుణము లేదు, నాకేం అనుకోవద్దు. సోదరుడా చూడండి, ఈ వాక్యమును చదువుతున్నావంటే కూడా దీని కొరకు ఎంతోమంది ఏం చేశారండి? ప్రయాసపడ్డారు. నీ భాషలో నీ చెంతకు వచ్చి నీ వాక్యం చదువుతున్నావంటే దీని ద్వారా నీకేమవుతుందంటే నేను ఎంతోమందికి ఏమైనాను? రుణస్తున్నాను. మనకు బైబిళ్ళు కొంటే చాలా తక్కువ ధరలో వస్తుంది, 200, కానీ అది ప్రింట్ చేయడానికి చాలా ఎక్కువైనా ఖర్చు. ఎంతోమంది దాని కొరకు ఏం చేస్తున్నారు సార్? క్రైమ్ చెల్లిస్తూ ఉన్నారు. ఎంతోమంది క్రైమ్ చెల్లించి వారికి డబ్బులు చెల్లిస్తూ ఉంటే మనకు అందులో కొంత భాగంగా మనం మిగతాదంతా కూడా చాలామంది మరి వాళ్ళు సమర్పించుకున్న దానిని బట్టి మన చేతులకి బైబిల్ వస్తాం. నిజంగా అలాంటి వారికి మనం రుణస్థులం కాదా? పరిశుద్ధులకు పరిచర్య చేసే వారికి మనము రుణస్థులము అని. అయితే అలాంటి వారికి మనం ఉపకారం చేయాలి, చెల్లించాలి, ఉపచర్య చేసేవారంగా ఉండాలి. మరి 3వ పత్రిక చూడండి, యోహాను పత్రిక, యోహాను 3వ పత్రికలో మనం చూసినట్లయితే 6-7 వచనాలు దయచేసి చదవండి. 6-7 వచనాలు చూడండి. మీ ప్రేమను సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చినారు, అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే వారి సంఘం ఎదుట వారి గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే 5వ వచనం చదవండి బ్రదర్. 5వ వచనం, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా. చూడండి, పరదేశులైన వారిప్పటికీ వారు పరిశుద్ధులుగా ఎంచి వారిని విశ్వాసికి తగినట్లుగా నువ్వు వారికి చేస్తున్నావు నిజంగా అని ఆయన గురించి మెచ్చుకుంటూ ఆయన ప్రేమను, ఆయన గురించిన సాక్ష్యాన్ని చెప్తూ మనకు కూడా ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. ఏంటంటే 8వ వచనం చూడండి, మనము సత్యమునకు సహాయకమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ ఏమైనా బద్దులమైన, అట్టి వారికి మనం ఉపకారం చేయడానికి బద్దులమై ఉన్నాము. పరిశుద్ధులకు పరదేశులైనప్పటికీ, వారు పేదవారైనప్పటికీ వారు పరిశుద్ధులు, దేవుని ప్రజలు, విశ్వాసులు వారు. కాబట్టి వారికి మనము ఉపకారము చేయమైనాం, బద్దులమై ఉన్నాం, మనము రుణస్థులమై ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులకు మనము ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. కాబట్టి అటు వారికి విశ్వాసికి తగినట్లుగా చేసిన నీ ప్రేమ సంఘం ఎదుట ఏం చేస్తున్నాం? సాక్ష్యం. ప్రేమను గురించి, దేవుని ప్రజలను ప్రేమించే ప్రేమను గురించి కదా నేను చాలాసార్లు చెప్పాలనుకున్నాను. దేవుని సేవకుని చెప్తున్నాను. చాలామంది మన మధ్యలో పెద్దవాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలా పల్లెల నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా. అయిపోయిన తర్వాత ఎక్కడోలా అక్కడ వెళ్ళిపోతూనే ఉంటారు కదా. చాలామందికి బండ్లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, కొంతమంది నడవలేరు. కనీసం వెళ్తూ ఉంటే వారిని తీసుకొని పోవడం, అక్కడ బస్ స్టాండ్గా డ్రాప్ చేసి రావడం, లేకపోతే వారికి హెల్ప్ చేయడం ఎవరికైనా అటు మనసు కలుగుతుందా? అయిపోయిన చీమల పొట్ల నుంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూనే ఉంటారు తప్ప, అరే వీళ్ళని ఎలాగ మనం. ఎంతోమంది చూడండి, నడవలేక నడుచుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది.
కొంతమంది చాలా దూరం కదా రాలేకపోతా ఉంటారు. అలాంటి వారిని విచారించి, యవనస్తులు కూడా చూడండి, ఇది మీరు యవన కాలంలో ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ఇతరులకు ఏం చేయడం? సహకరించడం, పరిశుద్ధులకు సహకరించడం, పెద్దవారికి సహకరించడం కదా, వారిని అలాగా డ్రాప్ చేసి రావడానికి. ఎవరు చెప్పాలి? నీ ప్రేమన విశ్వాస తగినట్టుగా మనకు తెలిసిన వారిని తీసుకొని రావడం, మనకు తెలిసిన వాళ్ళని తీసుకుపోవడం కాదు. పరదేశులైన సహోదరులందరినీ కూడా సమయం ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి, లేదా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా పోయినా పర్లేదు కదా, ఏమవుతుంది? ఎంతోమంది మీ ప్రేమను, ఇదే మనం చేయాల్సిన పరిచర్య. ఇంకా మనం కొంతమంది ఏమంటారంటే, దేవుడు నాకు గానా డబ్బులు ఇస్తే అందరికి పని చేస్తానంటాడు కదా. మిక్కిలి కొంచెంలో మనం ఉండకపోతే మిగతా ఎక్కువ దేవుడు ఇస్తాడా? ఏమన్నా నాతో చెప్పాడు, అన్నా నాకు కానీ ఉద్యోగం వచ్చి డబ్బులు వచ్చింది అనుకో, అందరికి ఏం చేస్తానన్నా? పని చేస్తానన్నా అని చెప్తాను. ముందర ఉన్నది చేయం కానీ, అందుబాటులో ఉన్నది చేయం కానీ, చేయవలసింది చేయం కానీ, చేయలే దాని గురించి ఏం చేస్తుంటాం? కలలుగా ఉంటూ ఉంటాం. దేవుని ప్రజలారా, దైవ సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేసే మాట అంటే, దేవుని ఇంటికి వచ్చే దేవుని పరిశుద్ధులకు నువ్వు రుణస్థుడవు కదా. ఒకవేళ నీ తల్లి, నీ చెల్లో, లేదా మీ అక్కను ఎవరో ఒకరు ఒంటరిగా పోతా ఉంటే చూస్తూకుంటామా? వారిని ఏ రీతిగా అంటే నడవలేని వారిని, లేదా వారు చేరలేని వారిని, వారు వెళ్ళలేని వారిని చేరదించడానికి పరిశుద్ధులకు చేసే పరామర్శ. పరిశుద్ధులకు మనం రుణస్థులమైనా. కాబట్టి చూడండి, విశ్వాసికి తగినట్టుగా నువ్వు వారికి చెయ్యాలి. ఇంకొక సమస్య ఏం తెలుసు? ఎవరైనా అలాగే హెల్ప్ చేసి ఆటోలోనో బండిలోనో తీసుకుపోయారంటే ఇంకా పొద్దున్న ఇంకొక రాగం తీస్తారు, కొత్త రాగం. ఆమె బండి మీద పోయింది, ఆయన బండి మీద పోయినాడు, లేకపోతే ఆమెను తీసుకుపోయినాడు, లేదా ఈమెను తీసుకుపోయినాడు. ఇంకేం చేస్తారండి? కొంతమంది చాలా అట్లాంటి దానికి భయపడి ఏం చేయరండి? హెల్ప్ చేయరు. అలాంటి నిందలకు భయపడి హెల్ప్ చేయరు చాలామంది కదా. చాలాసార్లు ఇప్పుడంటే ప్రభుత్వం తీసేసినట్టు నాకు తెలిసింది. ఏంటంటే రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని పరామర్శించాలి అందరికీ ఉంటుంది, కానీ పోవాలంటే ఏం చేస్తారని భయపడతారు. ఎందుకంటే ఎవరైతే పోయి పట్టుకున్నారో, చూసినారో, ఏం చేస్తారు? వాళ్ళ మీద కేసు రాసేస్తారు. ఏమో ఎవరు తెలియదు, నువ్వు ఉన్నావు కదా, ఫస్ట్ నువ్వే చేసినావేమో. చూడండి, అందుకే దైవికంగా, ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నేను పరిశుద్ధులకు రుణస్థుడు కాబట్టి నేను ఏం చేయాలి, ఎలాంటి వారికి చేయాలని ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా మనము పరిశుద్ధులకు రుణస్థులమని ఎరిగి చేసేవారంట. కొంతమంది అంటారన్నా, ఎవరైనా ఉంటే హెల్ప్ చేయాలంటే చెప్పండి, మేము వెళ్ళి చేసి వస్తామన్నా, డ్రాప్ చేస్తామన్నా అని. నేను ఈ మధ్యలో విన్నాను, నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఇక్కడ మన మందిరానికి వచ్చే ఒక కుటుంబానికి ఒక దైవ సేవకుడు దూర ప్రాంతం నుంచి, మీరు నడిచి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ప్రతి వారము మందిరానికి వెళ్ళడానికి ఆ అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని నేను పంపిస్తున్నాడంట. నాకు అది విని చాలా ఆశ్చర్యము, తర్వాత షేమ్ అయిపోయింది. ఎక్కడ ఉన్న వ్యక్తికి కలిగింది ఏమని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని. మీరు తప్పకుండా మందిరానికి వెళ్ళండి, మన సహవాసానికి వెళ్ళండి, మన క్రమానికి వెళ్ళండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను అది భరిస్తాను అని ఆయన చెప్పినాడని చెప్తే నాకు ఇలాంటి వారు కూడా ఉంటారా అని కలిగింది. రెండోది, నాకు కూడా సిగ్గు అనిపించింది. దేవుని ప్రజలంగా పరిశుద్ధులకు మనం ఏమై ఉన్నామండి? రుణస్థులమై ఉన్నాం. నీకోసం ప్రార్థన చేసే సంఘం, నీకోసం పరిచర్య చేసే సంఘానికి నువ్వు రుణస్థుడవు. ఆ రుణాన్ని ఎలా తీర్చుకుంటావు? ఇదిగో ఇలా చిన్న చిన్న సహకారం చేసి, చిన్న చిన్న సహాయాలు చేసి ఆ రుణాన్ని మనం ఏం చేయాలా? తీర్చుకోవాలి. ఈ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం చెప్తా ఉన్నాడు దైవజనుడు. ఏమనంటే, ఇదిగో నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం చెప్తున్నాను. విశ్వాసికి తగినట్లుగా ఆ పరదేశులకు చేర్చుకొని నువ్వు సహాయం చేసేవయ్యా, సహకరించావయ్యా, ఉపకారం చేసేవయ్యా. ఈనాడు నీ గురించి, నా గురించి ఏమని మనం సాక్ష్యం చెప్పుకోవాలా? ఏమని మనం సాక్ష్యం పొందుకోవాలా? కాబట్టి పరిశుద్ధులకు మనము రుణస్థులము. కాబట్టి వాళ్ళకి చెల్లించవలసింది మనం ఏం చేయాలా? చెల్లించవలసింది. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక, పరిచారకులకు మనం రుణస్థులంగా ఉన్నాము. దేవుని పని చేసే పరిచారకులకు మనము రుణస్థులము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. సార్ క్షమించండి, 27వ వచనం అందరం చదువుదామండి. వర్స్ 27. నిజముగా రోగి అయి చావునకు సిద్ధమై ఉండని గాని దేవుడు అతనికి కనికరించి, అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగునుటకై నన్ను కనికరించాను. 28. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించుతాం, నాకు నా దుఃఖము తక్కువ నిమిత్తం అతని మరము శీఘ్రముగా పంపిది. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణములను లక్ష్య పెట్టగా
క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమైన గనక పూర్ణానందంతో ప్రభునందు అతను చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి అని ఇక్కడ పౌలు తన ఆత్మీయ జీవితంలో పరిచర్యలో కొంతమంది పరిచారకులను, సహకారులను జ్ఞాపకం చేసుకుంటూ ఏమని చెప్తున్నాడంటే 25వ వచనం కూడా చదువుతామండి. 25వ వచనం, మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎఫద్రోతితో మీ వద్దకు పంపుడు అగత్యమని, నా అవసరానికి ఉపచరించిన వాడు అన్న మాట చూస్తాను. ఉపచరించడం, ఉపకారము చేయడం. కాబట్టి దేవుని పని వారికి, దేవుని పరిచర్య చేసేవారికి మనం ఉపకారం చేయాలా? మనం రుణస్థులమండి. స్వార్థ చేసేవారికి, దేవుని సేవ చేసేవారికి మనం ఉపకారము చేయాలి, ఉపచారం చేయాలి. ఎందుకంటే మనము వారికి, ఆ పరిశుద్ధులకు, ఆ పరిచారకులకు మనం రుణస్థులమైన వారి అవసరతల్లో మనము ఉపచరించే వారంగా, ఉపకారం చేసేవారంగా మనము ఉన్నప్పుడు అది మనకెంతో క్షేమము, మనకెంతో మేలు. మన కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత భావం మనకు దేవునికి వెడలడవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని పరిశుద్ధుల యొక్క ఉపచర్యము మనము మరి సహకరించే వారంగా, ఉపకారం చేసే వారంగా ఉండాలా. వారి అవసరాల్లో మనం ఉపచర్య చేసే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, ఎప్పుడైతే దేవుని పరిచర్య చేసే వారికి మనము రుణస్థులముగా, కొంతమంది అంటారు మేమే చేయాలా, నేనే చేయాలా, మేమే చేయాలా, చేసుకుంటారు, చేసేవాళ్ళు చేసుకుంటారు అనుకుంటాం కదా. చూడండి, ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచిపోవుటకు దేవుడు, ఆయన నామమును బట్టి చూపిన ప్రేమకు దేవుడు మర్చిపోడు. ఒకవేళ మనుషులు మర్చిపోయినా, పరిచర్య చేసిన పరిచారకులు మర్చిపోయినా, దేవుడు మాత్రము మర్చిపోడు. తగిన ప్రతిఫలాన్ని మనకు ఇస్తాడు. తగిన ప్రతిఫలాన్ని మనం ఇస్తాడు. దేవుని సేవకులని, దేవుని పరిచారకులని, దైవజనులని, వారికి మనం చేసే ఉపచారం. ప్రభు అన్నాడు, గిన్నెడు చల్లని నీళ్ళు ఇచ్చినా సరే దాని ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఆ ఉపచరించడంలో, ఆ ఉపకారం చేయట్లో ఎలాంటి భావంతో అంటే ఇష్టపడి, అవును నేను రుణస్థుడను, వీరి ద్వారా సేవ జరుగుతుంది, వీరి ద్వారా పరిచయం జరుగుతుంది, వీరి ద్వారా మరి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతున్నాయి, సో నా బాధ్యతగా, నా వంతుగా నేను రుణస్థుడిగా ఉన్నానని ప్రభువుకు కృతజ్ఞుడిగా ఆ ఉపచర్యలు ఏం చేయాలా? సహకరించాలి, ఉపకారం చేయాలి. ఒకసారి వ్యక్తిగతంగా నీ జీవితంలో పరీక్షించుకో. దేవుని పరిశుద్ధులకు లేకపోతే దేవుని పరిచర్యలకు ఎంతవరకు నువ్వు సహకారంగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు పురస్కారంగా ఉన్నావు, ఎంతవరకు వారి అవసరంలో ఉపచర్యలు నువ్వు, ఎందుకంటే నీవు రుణస్థుడు అనే విషయాన్ని, పరిశుద్ధులకు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి మనము రుణస్థులము అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే మనము ఆ రుణస్థులముగా ఎప్పుడైతే ఎంచి ఇష్టపడి మన రుణాన్ని తీర్చుకుంటామో వారి నుండి మనం ఆ పరిచర్య పొందుకుంటాం కదా, వారి నుండి మనము ప్రార్థనలను, వారి నుండి మనం ఈ పరిచర్యలు పొందుకుంటాం. కాబట్టి మనం రుణస్థులం కాబట్టి తిరిగి మనం వారి అవసరతల్లో మనం ఉపచరించే వారంగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తాను. ఈ పత్రిక, యోహాను పత్రిక రాయట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే అక్కడ 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఒక గుంపు ఏంటంటే పరదేశులను చేర్చుకొని, పరిశుద్ధులను చేర్చుకొని, విశ్వాసకి తగినట్టుగా వారికి ఏం చేస్తున్నారు? ఉపకారం చేస్తున్నారు. అక్కడ ఇంకొక గుంపు ఉంది. ఏంటంటే చూడండి, ఆ మాట కూడా చదువుతాం. చూడండి, 3వ యోహాను పత్రిక మనం గమనించినట్లయితే ఇలాంటి మెంటాలిటీ, మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎలా అంటే చూడండి, 3వ యోహాను పత్రిక 10వ వచనం, 9 యోహాను పత్రిక 10వ వచనం చదువుతాం. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలన్నట్టుగా. చూడండి, సహోదరులు అంటే అక్కడ చూసాం, అంతకుముందు చూసాం కదా, పరదేశులే కానీ వారిని ఎలా చేర్చుకున్నాడు? వారిని తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలిచి. సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఏం చేస్తున్నాడంట? అంటే సహోదరులుగా, పరిశుద్ధులుగా, వారికి రుణస్థులుగా సహకరించే వారిని, ఉపచారం చేసేవారిని తాను చేయకపోగా చేసేవారిని కూడా ఏం చేస్తున్నాడంట? చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చేయకుండా చేసేవారిని కూడా చెడగొడతా ఉంటారు కదా. మేసేగాడిది కూసేగాడి చెడగొట్టినట్టు. అదేదో మేస్తా ఉంది, మేయవచ్చు కదా, ఇది కూస్తా దాన్ని చెడగొట్టినట్టు. చాలాసార్లు వాళ్ళు చెయ్యరు, చేసేవారిని ఏం చేస్తుంటారు? అది గుర్తుపెట్టుకోవాలా. చెడపకరా ఏమనుంది? చెడే ఉంది కదా. దేవుని పనిని చెడగొట్టవాడు.
వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, దేవుని మందిరం పోయి చేస్తూ ఉన్నారు, దేవుని పని చేస్తూ ఉన్నారు, సువార్తకు సహకరిస్తూ ఉన్నారు, సేవకు సహకరిస్తున్నారు. వాళ్ళకి పోయి లేనిపోయిన ఆ మాట ఈ మాట చెప్పేసి నువ్వు ఎందుకు చేస్తావు, నువ్వే చేయాలనా, ఇంకెవరు చేయరా అని చెప్పేసి వాళ్ళని కూడా జడేయగలడు. అయితే వీళ్ళని గురించి ప్రభు చాలా కఠినంగా మాట్లాడాడు. ఇక్కడ దేవుని ప్రజలంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నేను ప్రభువునకు నేను రుణస్థుడను, దేవుని పరిశుద్ధులకు దేవుని సంఘానికి నేను నేంది రుణస్థుడు. ఎవరైనా అలాగా మిమ్మల్ని నువ్వు చేసే పరిచర్యను లేదా నువ్వు చేసే ప్రోత్సాహాన్ని నువ్వు చేసే సహకారాన్ని ఆటంకపరుస్తున్నారనుకోండి, ఏం చేయాలి తెలుసా? ప్రభులాగా చెప్పాలా, సాతానా నా వెనుకకు బొమ్మనాలా. యేసుప్రభు ఏం చెప్పాడండి? పేతురే వచ్చి చేయి పట్టుకొని, ప్రధానమైన శిష్యుడు ప్రభు చేయి పట్టుకొని చాలా అభిమానముతో గౌరవంతో ప్రభు మీద ఎంతో ప్రేమను వలకబోస్తూ చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు ఎన్నటికీ మరి కలగకుండా దూరం అవును గాక అంటే ప్రభు ఏమన్నాడు? పేతురు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది, ఎవ్వరికి లేని ప్రేమ చూడు, నీ మీద నా మీద ఉంది. నేను సిలువ అంటే నువ్వు సహించలేకపోతున్నావు, మేకులు కొరడాలు అనంటే అవమానం అంటే నువ్వు భరించలేకపోతున్నావు, అసలు నీలాంటి ప్రేమ ఇంకా నీ ప్రేమ ఇక్కడ ఎవరిని చూడలేదు నేను, ఇంక నీ మాట తప్పకుండా వింటాను అన్నాడు ప్రభు. సాతానా వెనకకు పో అన్నాడు కదా. దేవుని పనిని దేవుని పరిచర్యను ఆటంకపరిచే ఏ ఆలోచన అయినా కూడా విశ్వాసంతో మనం ఏం చేయాలండి? గద్దించాలంటే. నేను రుణస్థుడను, అవును వాళ్ళు ఇష్టపడి చేశారు కాబట్టి ప్రభువునకు మనం రుణస్థులము, అంతేకాదు పరిశుద్ధులకు కూడా మనము రుణస్థులము. ఇంకొక విషయం ఏంటంటే, మనము పాపులైన ప్రజలందరికీ కూడా రుణస్థులమే. ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ రుణస్థులమే. నీ బంధువులకి కదా, నీ స్నేహితులకి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి, నీతో కలిసి తిరిగే వారికి నీవు రుణస్థుడివే. నువ్వు అనుకోవచ్చు నాకు ఏ అప్పు లేదు, నాకు ఏ బాధ బంధం లేదు అనుకోవచ్చు, కానీ నీవు రుణస్థుడవు. ఎందుకో తెలుసా? రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దైవజనుడు పౌలు ఆత్మీయమైన దృక్పథంతో చూసి చెప్తా ఉన్నాడు ఏంటంటే, రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం అందరం చదవండి. వర్స్ 14 అందరం చదవండి. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశాలు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను ఏమైనాను? రుణస్థుడను. అంటే నేను వారికి అప్పున్నాను అంటున్నాడు. జ్ఞానులకు, మూఢులకు, దేశస్థులకు కాని వారికి అందరికీ నేను రుణస్థుడను. సిద్ధంగా ఉన్నాడు, సిగ్గుపడకుండా ఎప్పుడు నా రుణాన్ని తీర్చుకోవాలా, వెళ్ళాలా, సువార్త ప్రకటించాలా, పాపులైన ప్రజలందరికీ కూడా రక్షించబడిన విశ్వాసులంగా మనం వారికి ఏమై ఉన్నామండి? రుణస్థులంగా ఉన్నాం. ఎందుకంటే వారితో పాటు మనం కూడా ఈ లోకంలో పాపంలో జీవించి ఉంటేమి, వారితో పాటు మనం ఈ లోకంలో అపవాది యొక్క ఉచ్చులో, శత్రు యొక్క ఉరిలో మనం ఉంటేమి విడిపించబడినాం. ఇప్పుడు విడిపించబడిన రక్షించబడిన మనం మన బంధువులకు ఏమైనామండి? రుణస్థులమైనాం. మన పట్టణంలో ఉన్న ప్రజలకు రుణస్థులమైనాం. మన దేశంలో ఉన్న ప్రజలకు రుణస్థులమైనాం కదా. మన స్నేహితులకు మనం రుణస్థులం. ఏంటంటే వారికి సువార్తను, దేవుని వార్తను, రక్షణ వార్తను ప్రకటించవలసిన భారము మన పైన మోపబడింది. అందుకే దైవజనుడు చెప్తున్నాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది, నేను రుణస్థుడను. ఆ రుణం తీర్చడానికి ప్రభు ఏం చేసినాడంటే ఆ సువార్తను ఆయనకు అందించినాడు. అందుకే 1 కొరింథీ 15 నాకు ఇవ్వబడిన ఉపదేశ సారమేమనగా, అంటే నాకు అనుగ్రహించబడిన ఈ భారం, నాకు ఇవ్వబడిన ఉపదేశం, ఈ వర్తమానం ఇవ్వబడింది. ఇకపోయిన ఆ రుణాన్ని ఏం చేయాలా? తీర్చేసుకోవాలి. మనం పత్రిక పంచుతున్నామంటే ఏం తెలుసా? మన అప్పు తీర్చుకుంటున్నామండి. మనం సువార్త చెప్తున్నామంటే అర్థం ఏంటంటే మన అప్పును తీర్చుకుంటున్నాం, మన రుణాన్ని తీర్చుకుంటున్నాం. మనం ఎవరెవరైతే మనం తెలిసిన వారు, తెలియని వారు, కనబడిన వారు అందరికీ కూడా మనం వెళ్ళి మన సువార్తను ప్రకటిస్తున్నామండి. వారి ఏడలో మనకున్న రుణాన్ని మనం ఏం చేస్తున్నాం? తీర్చేసుకున్నాం. సువార్త ప్రకటిస్తున్నావా? పెరిగిపోతుంది, నీ అప్పు పెరిగిపోతా ఉంది, నీ రుణం పెరిగిపోతా ఉంది. తీర్చేసుకో. ఆ సువార్త భారాన్ని కలిగి ఉండి ఇతరులకు మనం సువార్తను ఏం చేయాలా? ప్రకటించాలి. ఇప్పుడు చెప్పండి, దేవునివి దేవునికి చెల్లించండి, మనుషులవి మనుషులకు చెల్లించండి. మనుషుల్లో 2 ఏంటంటే పరిశుద్ధులు, రెండోది పాపం. పరిశుద్ధులు అంటే దేవుని యొక్క సంఘం, దేవుని ప్రజలు, విశ్వాసులు, పరిచారకులు, దేవుని సేవకులు. వారికి చేయవలసినవి వారి అందరికీ వారి రుణములను తీర్చండి. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఆశ. దేవుని కృపను బట్టి మనము ప్రభు చిత్తమైతే వచ్చే నెల డిసెంబర్ నెల అంతా కూడా మనము ఉదయకాలము సువార్త, సాయంకాలం సువార్త కూడికలు కలిగి ఈ నెలంతా కూడా మనకు సువార్త పండుగలు అనుకోవాలి. కాబట్టి మనకున్న స్థాయిలో, మనకున్న పరిధిలో, మనకున్న మరి ఆ పరిస్థితులన్నింటిలో
దేవుని సువార్త ప్రకటించడానికి ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా మేము ఈ పట్టణంలో ఉన్న ప్రజలకు ఏమై ఉన్నాం? రుణస్థులమై ఉన్నామయ్యా, వీరికి మా రుణాన్ని ఏం చేయాలా? తీర్చేశారు. వీరికి సువార్తను ప్రకటించేశారని భారముతో, విశ్వాసముతో మనం మరి ప్రభు కార్యానికి సహకరిస్తే కొన్ని ఆత్మలను ఏం చేయబడతాయండి? రక్షణ పొందుతాయి. కాబట్టి మనము రుణస్థులము అని దేవుని వాక్యం మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు వద్దాం. ఇప్పుడు ఆ శిష్యురాలు ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి మొరపెట్టుకుందయ్యా, అప్పుల వాళ్ళు వచ్చారయ్యా, ఆ దాసులను తీసుకొని పోతారు. ఇప్పుడు వారి సమస్యకు ఎటువంటి పరిష్కారము దొరికిందో 2-3 సంగతులు చూసి మన వ్యక్తిగత జీవితంలోను ఆత్మీయ జీవితంలో ఉన్న ఈ యొక్క పరిస్థితిలో దేవుని నుండి ఎలాంటి మరి సహాయాన్ని మనం పొందుకుంటామో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ వచనం అందరం చదువుదామండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలనను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకు ఆమె, నీ దాసురాయలను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ కూడా. ఇక్కడ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త అయిన ఎలీషా ఆమెను అడిగి, అమ్మ నా వల్ల నీకేం కావాలి? సరే, అంతకన్నా ముందు నీ దగ్గర ఏముందో చెప్పు అన్నాడు. సో బయట చూస్తే కొండంత అప్పు ఉంది, తన దగ్గర చూస్తే ఏముందో తెలుసా అండి? ఒక చిన్న నూనె కుండ ఉంది. ఆ కుండలో కొంచెం నూనె ఉంది. అది వాడబడే కుండ కాదు కానీ, ఆ నూనె కుండ కాదు కానీ అభిషేకానికి వాడే చిన్న కుండ అనే తర్జుమాలో మనం చూస్తామన్నమాట. వ్యాఖ్యానంలో మనం దాని గురించి ఏం చదువుతామంటే అది ఒక చిన్న కుండ. అంటే మనం ఇంట్లో తలకు నూనె పెట్టుకుంటాం కదా, చిన్నది నూనె బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి నూనె కుండ, చిన్న నూనె కుండ, ఒక చిన్న నూనె కుండ తప్ప మరి ఏమి కూడా. అప్పుడు ఆమె విశ్వాసానికి విధేయతకు ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. అప్పుడు ఆమె అప్పంతా కూడా తీర్చబడ్డానికి ఆమె విశ్వాసము విధేయత ఎలా ఉపయోగపడిందో 2 మాటలు మనం చూద్దాం. రండి ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు అక్కడ ఎలీషా ఆ దైవజనుడు చెప్పిన మాట 3వ వచనం. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలు ఎరువు పుచ్చుకోనుము అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తన ఇంట్లో ఏమీ లేదు, తన మీద ఎంతో కొండంత భారం ఉంది. ఆ కొండంత భారం తీర్చబడాలంటే ఈయన ఇంట్లో ఏమైనా నింపుతాడు అనుకుంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇంటింటికి పోయి ఏం తీసుకురమ్మన్నాడు? చెప్పాలి, ఏం తీసుకురమ్మన్నాడు? వట్టి ఖాళీ పాత్ర తీసుకురమ్మన్నాడు. వట్టి పాత్రలు తీసుకురమ్మన్నాడు. ఇంటింటికి పోయి వట్టి పాత్రలు తీసుకురమ్మన్నాడు. చూడండి, ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన ఇంట్లో నీళ్ళు అయిపోయాయి అనుకోండి, క్యాన్లో నీళ్ళు అయిపోయాయి. అప్పుడు వెంటనే, లేదు మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది, వెంటనే మనం ఏం చేస్తాం? నీళ్ళు అయిపోయాయి అనుకో, పక్కింటికి పోయి మీ ఇంట్లో ఖాళీ క్యాన్ ఉందా అని అడుగుతామా? ఏమడుగుతాం? మా ఇంట్లో నీళ్ళ క్యాన్ అయిపోయింది, మీ ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా క్యాన్ ఉందా? మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది, మీ ఇంట్లో ఎక్స్ట్రా ఉందా అని నిండుది అడుగుతాం. కానీ ఖాళీది అడుగుతామా? ఖాళీది అడుగుతామా? ఎవరన్నా అడగాలనిపిస్తుంది ఎవరికైనా? ఆల్రెడీ ఇంట్లో ఖాళీ ఉన్నది కదా, ఇంకా ఖాళీది ఎందుకు అడుగుతాం? అక్కడ ఏం చూపిస్తున్నాడంటే ప్రవక్త, నీకే కాదమ్మా అందరి ఇంట్లో ఇదే సమస్య. నీవు అనుకుంటున్నావు నీకే ఇది ఉందనుకుంటున్నావు సమస్య, నా ఇంట్లోనే ఏమీ లేదనుకుంటున్నావు, నా దగ్గర ఏమి లేదనుకుంటున్నావు. పో ఇల్లు తిరుగు, నీ దొరకగలిగిన ప్రతి ఇంటికి పో. ప్రతి ఇంట్లో ఏముంది? ప్రతి ఇంట్లో కూడా వట్టి కుండలే ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఏముంది? వట్టి కుండ. చాలాసార్లు అనుకుంటా నాకే సమస్యలు ఉన్నాయి, నాకే బాధలు ఉన్నాయి, నాకే కష్టాలు అనుకుంటావు. కానీ ఇంటింటికి తిరిగి చూడు, ప్రతి ఇంట్లో ఏముంది? ప్రతి ఇంట్లో సమస్యనే ఉంది, ప్రతి ఇంట్లో రోగం ఉంది, ప్రతి ఇంట్లో కూడా వట్టి కుండలే. ప్రతి ఇంట్లో వట్టి కుండలున్నాయి. ఆమెకు చూపిస్తా ఉన్నాడు, నీకే కాదు బాధ, నీకే కాదు కష్టము, నీకే కాదు అప్పు. ఏ ఇంటికి వెళ్ళినా చూడు, ప్రతి ఇంట్లో కూడా ఏమున్నాయి? వట్టి కుండలే ఉన్నాయి. చాలాసార్లు సమస్యలు మనమే చూసుకుంటుంటాం, మనకే ఉన్నాయి అనుకుంటుంటాం కదా. నాకే బాధ, ఎందుకో ఈ జన్మ, అందరి జన్మలు బాగున్నాయి, అందరి జీవితాలు బాగున్నాయి, చూడు వాళ్ళు ఎంత బాగున్నారో, నేనే చూడు ఎట్లానో, దేవుడు ఎందుకో నా రాత ఇట్ట రాశాడు. లేదమ్మా, అన్ని ఇంటిలో చూడండి, ఇరుగు పొరుగు ఏ ఇంటిలోకి వెళ్ళినా ప్రతి ఇంటిలో కూడా ఏముందండి? వట్టి పాత్ర, ఖాళీ పాత్రలే ఉన్నాయి. వెంటనే ఇచ్చేశారు వాళ్ళు. పోయి ఒకవేళ నిండు కుండలు అడిగితే ఆలోచించేవాళ్ళేమో, కానీ వట్టి కూటలు ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకొని వెంటనే ఇచ్చేస్తారు. ఏ ఇంట్లో చూసినా ఇదే రామాయణం. అంటే ఏ ఇంట్లో చూసినా ఇదే, ఏ జీవితాన్ని చూసినా, ఏ వ్యక్తిని చూసినా ఏదో సమస్య, ఏదో పోరాటం, ఏదో బాధ, ఏదో కష్టం, ఏదో వెలితి, ఏదో గొడవ. ఏ ఇంట్లో చూసినా
వట్టి పాత్రలే. పైకి అన్నీ కూడా ఎలా కనబడుతున్నాయండి? నిండు పాత్రలుగా. ఈ భక్తి గలవాడే శిష్యుడే ఒకసారి లోతుకి వెళ్ళి చూస్తే ఎంతో కొరత, ఇంట్లో ఏమీ లేదు. కానీ ప్రతి ఇంటికి చూపించాలని అర్థం అంటే నీ సమస్య అంత పెద్దది కాదు. నీ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిని చూడు, ఒకసారి చూడు, ఆ ఇంట్లో వట్టి పాత్రలే ఉన్నాయి. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఇండ్లన్నీ కూడా నీ పాత్ర చేత ఏం చేయబడతాయి? నింపబడతాయి. ఆ పాత్రలన్నీ కూడా నీ పాత్ర ద్వారా ఆ పాత్రలన్నీ నింపబడతాయి, ఆ కొరతలు నింపబడతాయి. నిన్ను దేవుడు అలాగా, దేవుడు గొప్పగా ఆ కొరతలు, ఆ అక్కరలు, ఆ కొదవలు నింపబడడానికి దేవుడు నిన్ను ఈ కొరతల గుండా, ఈ కష్టం గుండా, ఈ సమస్య గుండా ఆయన తీసుకొచ్చాడేమో. కాబట్టి మొదట ఆమెకు చెప్పాడు ఏంటంటే, నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకురమ్మంటే ఇంటింటికి వెళ్ళి అడిగితే, అయ్యో ఇగో మా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళు, మా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళని ఎన్నో చెప్పుకుంటున్నారు. దావీదు జీవితంలో మనం చూస్తే అదుల్లాము గుహల దగ్గర ఎంతో కష్టంతో ఉన్నాడు ఆయన, కష్టంలో ఉన్నాడు ఆయన, ఇబ్బందిలో ఉన్నాడు, పోరాటంలో ఉన్నాడు, సమస్యలతో ఉన్నాడు. తనకే ఒక ఆధారం అంటూ లేదు, తనకే ఒక స్థానం అంటూ లేదు. అలాంటి దిక్కుతోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో తనుంటే అదుల్లాము దగ్గరికి తండోపదండాలుగా ప్రజలు వచ్చారు. మిక్కిలి సుమారు 400 మంది ప్రజలు వచ్చారు. ఎవరంటే వాళ్ళంతా అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానంగా ఉన్నవారు, ఆయా రకాల సమస్యలతో ఉన్నవారు. ఎక్కడికి వచ్చారు? దావీదు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు దావీదు దగ్గర తెలుసా? దావీదా, నీవే ఇంత పోరాటం అనుకున్నావా, సమస్య అనుకున్నావా? చూడు వీళ్ళంతా బలాఢ్యులు అనుకున్నా, వీళ్ళే అసమాధానంగా ఎంతో మంది ఉన్నారు, అప్పులతో ఎంతో మంది ఉన్నారు, ఇబ్బందులు ఎంతో మంది ఉన్నారు. చూడు 100 మంది ఉన్నారు దావీదు, నువ్వు ఒక్కడే కాదు, ఎంతమంది ఉన్నారో చూడు. అయితే వీరందరికీ నువ్వేమైపోతున్నావు? అధిపతి, పరిష్కారం అవుతున్నావు అని దేవుడు అద్భుతంగా, దేవుడు అతను అక్కడ ఒక గొప్ప ఆత్మీయమైన పాఠాన్ని నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడికి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆమె విధేయతతో ఆమె ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, మీ ఇంట్లో ఏముంది అని అడిగినాడు. అడిగినప్పుడు ఆమె ఎగ్జాక్ట్లీగా గుర్తించింది ఏంటంటే, చూడండి, కొన్ని గంటల తర్వాత తన ఇంటి అంతటిని, తన అప్పంతటిని తీర్చగలిగిన సామర్థ్యం అంతా కూడా, ఆ సాధనం అంతా కూడా ఎక్కడో లేదు. ఎక్కడుందండి? ఆమె ఇంట్లోనే ఉంది. అందుకే ఈ మంటి ఘట్టంలో దేవుడు ఏం పెట్టాడు? మహిమైశ్వర్యం. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? ఆమె ఇంట్లోనే ఉంది. నీ దగ్గర ఏముందంటే, ఏదో చిన్నది కదా అనుకుందామె, ఏదో సాధారణమైంది కదా అనుకుందామె. ఆ చిన్న ఆ నూనె కుండ ఆమెకున్న గొప్ప భారమును, ఆమెకున్న గొప్ప సమస్యను తీర్చడానికి ఏమైంది? సాధన. అది నీ దగ్గరే ఉంది, నీలోనే ఉంది, నీ చెంతనే ఉంది. కానీ ఆమె ఏం చేయలేదు? గుర్తించలేదు, ఆమె గ్రహించలేదు. ఆమె నాటి చాలా స్పష్టంగా అడిగాడు, ఏముంది నీ దగ్గర అంటే, అన్నీ ఆలోచించి అన్నీ చూసి ఒకటి ఉంది. ఏంటంటే, ఒక చిన్న నూనె కుండ ఒకటి ఉందయ్యా. ఆ నూనె కుండ ఉంది. ఆ నూనె కుండ ఎటువంటిది అని అంటే, తన అక్కర మాత్రమే కాదు, తన ఇరుగు పొరుగు వారి అక్కర కూడా తీర్చగలిగినంత. చాలాసార్లు మనకు తెలీదు, మనం మన బలహీనతల వైపే చూస్తుంటాం. కానీ మనల్ని బలపరచగలిగిన కదా, అనేకులను బలపరచగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనలోనే ఉంచాడు, మనతోనే ఉంచాడు. అందుకే పెద్దలు హస్త నిక్షేపణ చేయగా నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు అన్నాడు. నీలో ఉన్న వరాన్ని నువ్వు అలక్ష్యము చేయకు. దేవుడు నిన్ను అభిషేకించాడు కదా, నేను రక్షించాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను క్షమించాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించాడు. అయితే నీలో ఉన్న వరాన్ని నువ్వేం చేయొద్దు? అలక్షించు. ప్రవక్త శిష్యుడు కదా, భక్తి గలవాడు కదా, ఈ నూనెను వారు అభిషేకం కొరకు వారు వాడేవాళ్ళు. అది పక్కన పెట్టేశారు, ఆ వరాన్ని అలక్ష్యం చేశారు. ఎప్పుడైతే తను గుర్తించిందో, ఆ ఒక్కటిని గుర్తించిందో, ఆ ఒక్కటే తనకున్న అన్ని సమస్యలకు, తనతో పాటు ఇరుగు పొరుగు వారుకున్న సమస్యలకు కూడా ఏమైంది? మరి పరిష్కారానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఏం చెప్పాడంటే, అప్పు తీర్చి బ్రతుకు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? అప్పు తీర్చి బ్రతుకు, అప్పులు తీర్చేసి బ్రతుకు అని చెప్పాడు. దేవుని ప్రజలారా, దేవుని ఆశ అదే. మనం కూడా క్షేమంగా ఉండాలి, మనం కూడా సమృద్ధిగా ఉండాలి, మనం కూడా సంక్షేమంగా ఉండాలని, మనం కూడా ఇటువంటి స్థితిలో ఉండాలని దేవుని యొక్క కోరిక. అయితే దేవునికి మనం చూపించే విశ్వాసము చాలా ప్రగాఢమైంది. చూడండి, ఎవరైనా నిండు పాత్ర తీసుకురమ్మంటారు, కానీ మరి ఖాళీ పాత్ర తీసుకురమ్మంటే విశ్వసించింది ఆమె అంతే. ఇది చెయ్యి అంటే ఆమె చేసింది అంతే. అక్కడ కూడా ఖాళీ పాత్రలే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే కానా వివాహ విందులో అక్కడ కూడా
శుద్ధీకరణ అక్కడ ఆ రాతి బాణాలు మనం చూస్తాం, ఖాళీవే. వాటిని ఏం చేశారండి? నీటితో నింపారు, లోబడారు, విశ్వాసించినారు. కాబట్టి మధ్యాహ్నం మన జీవితంలో మనకున్న కొరతల్లో కదువులు ప్రభు మాటను విశ్వసించి, ప్రభు వాగ్దానాలను విశ్వసించి, మన దృష్టికి అవి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కష్టతరంగా ఉన్నప్పటికీ ప్రభు మాట్లాడాడు కాబట్టి ప్రభువుకు మనం విశ్వాసం చూపించినప్పుడు, ఆ విశ్వాసానికి మనం విధేయత చూపించినప్పుడు ప్రభు కార్యం చేసేవాడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూడండి 4వ వచనం. ప్రభు ఆ యొక్క దైవజనుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చెప్పినట్టు వారు చేశారు. 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 4వ వచనం అందరం చదువుదామండి. అప్పుడు నీవును నీ ఇంటిలోను వచ్చిన నీవును నీ కుమారును లోపలుండి తలుపు మూసి ఆ పాత్రల నుండి నూనె పోసి నిన్న ఒకతట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఏం జరుగుతుందంటే, దైవజనుడు చెప్పిన మాట రెండోసారి ఏంటంటే, అమ్మ నీవు నీ కుమారుడు ఏం చేయండి అంటే పని చేయండి, ఆ ఇంట్లో తలుపు మూసి లోపల ఏం చేయండి, మీరు వాటన్నిటినీ నింపిన వాటిని ఏం చేయండి, పక్కకు పెట్టండి. అక్కడ విశ్వాసం మాత్రమే కాదు, విధేయత అనేది ఐక్యతతో వారు చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వారందరూ కలిసి పని చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం కదా. వారు ఏదైతే ఆజ్ఞాపించబడ్డారో, ఆదేశించబడ్డారో వారందరూ కలిసి పని చేస్తూ ఉంటే దేవుడు ఆశ్చర్యంగా కార్యం చేస్తూ ఉన్నాడు. వారు కలిసి పని చేస్తూ ఉంటే ఒక కుండ నిండుతుంది, ఇంకో కుండ నిండుతుంది, ఇంకో కుండ నిండుతుంది. ఎప్పుడైతే వారు కలిసి ఐక్యంగా పనిచేయడం ఆరంభించారో వారి కుండలన్నీ కూడా ఏం చెబుతున్నాయి, నింపబడుతున్నాయి. అందుకే కదా దేవుని వాక్యం మనం చూస్తాం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అక్కడ ఆశీర్వాదము శాశ్వతమైన ఉన్న ముగ్గురే వారు కలిసి ఉన్నప్పుడు ఎంత ఆశీర్వాదము చూడండి, ఎంత ఆశీర్వాదము. వాళ్ళు తల్లి ఏం చెప్తే వాళ్ళు అదే మాట వింటున్నారు, దైవజనుడు ఏం చెప్తే ఆ మాట వింటున్నారు. ఆ ఇంట్లో దైవజనుని మాట, తల్లి మాట చూడండి. ఆ మాటల ద్వారా విధేయత చూపడం ద్వారా ఎంత ఆశీర్వాదం అంటే, కింద వచనంలోకి మనం చదువుకుందాం. 2వ మాట కూడా చదువుదాం. 5వ వచనం. ఆమె అతని ఎదురుండి పోయి తానును తన కుమారుని లోపల నుండి తలుపు మూసి. ఎవరు తెచ్చారండి పాత్రలు? ఎవరికి చెప్పాడు ఆయన? ఆమెకి చెప్పాడు. ఆమె ఎవరికి చెప్పింది? కుమారులు చెప్పి. అంటే ఆ పైనుంచి ఆర్డర్ చూడండి, ఆమెకి చెప్పింది, ఆమె కుమారులు చెప్పింది. అక్కడ ఏ మధ్యలో ఏం కనబడుతుందంటే విధేయత కనబడతాం, ఒకరికొకరు విధేయత. దేవుని సేవకు చెప్పాడు, ఆ కుటుంబ యజమానురాలు ఆమె పిల్లలకు చెప్పింది. వారి మధ్యలో విధేయతను బట్టి ఆ కుండలన్నీ ఏం చెప్పాడండి, నింపబడి. విధేయత ఉన్న చోట తప్పకుండా ఏముంటుందండి, ఆశీర్వాదం. ఒకవేళ ఈ పిల్లలు అనొచ్చు, ఏమ్మా ఆయన చెప్పాడంటే నీకనే తెలివి ఉండాలని లేదా? ఏమి నూనె తీసుకొచ్చి ఇంత చిన్న కుండను తీసుకొచ్చి ఇంత పెద్ద పెద్ద కుండలో పోయమని చెప్తే నీవెట్లా నమ్మినావు, మాకేటే చెప్తున్నావు అన్నారా ఏమన్నా? కుమారులు తల్లి చెప్పిన మాట జవదాడకుండా ఆ కుండలు తీసుకుని వచ్చారండి. ఇరుగు పొరుగు దొరకదగిన ప్రతి ఇంటికి వెళ్ళారు, ఆ కుండలన్నీ తీసుకుని వచ్చారు. ఎంతవరకు అంటే ఇంకా వారికి ఇంకా ఆ చుట్టూ ఉన్న ఎక్కడ కూడా ఆ పాత్రలు దొరకలేనంతగా ఏం చేశారు, వెతికి. ఎంత సంపూర్ణ విధేయత చూడండి అక్కడ రాసిబడిన మాట. కాబట్టి సంఘమునకు క్రీస్తు ఆదేశించాడు. సంఘము ద్వారా మనం బోధించబడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే సంఘానికి విధేయత చూపుతామో, సేవకు విధేయత చూపుతామో, అప్పుడు మన జీవితంలో మన దైవికమైన ఆశీర్వాదాలు మనము అనుభవించే వారికి ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. 6వ వచనం చూడండి, ఎంతవరకు విధేయత చూపారు చూడండి ఆ తల్లికి వారు అంటే. 6వ వచనం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా ఏమన్నాడు, అమ్మా ఇంకా మరేమీ కూడా లేవమ్మా, అన్నీ అయిపోయామ్మా, ఇంకేమి లేవమ్మా అంటే కంప్లీట్ వర్క్ అనమాట, సంపూర్ణమైన విధేయత. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడైతే ఈ ఐక్యతలోనికి వారు వచ్చినారో వారి కుండలన్నీ ఏం చెప్పడాయి, నింపబడ్డాయి. వారి అప్పులన్నీ కూడా ఏం చెప్పడాయి, తీర్చబడ్డాయి. విశ్వాసం మాత్రమే కాదు, విధేయత మనం చూస్తూ ఉన్నాం, ఐక్యత మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం దేవునికి చెల్లించవలసినవి, మనకు చెల్లించవలసిన ఈ రుణములు తీర్చబడాలంటే సంఘముగా, సహోదరులంగా, దేవుని పిల్లలంగా మనం విశ్వాసముతో, విధేయతతో, ఐక్యతతో మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో అప్పుడు ఈ రుణములన్నీ ఏం చేయబడతాయండి, తీర్చబడతాయి. అప్పుడు దైవజనుడి మాట ఏంటంటే, నీ అప్పు తీర్చేసుకొని నీవు బ్రతుకు. మన ఆత్మీయ జీవితం మనం దేవునికి చెల్లిస్తూ మనుషులకు చెల్లించవలసినవి మనకు చెల్లించి మనం జీవించే వారంగా ఉంటామని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ కుమారులు తల్లి మాటకు లోబడడం, తల్లి కుమారులు కలిసి దైవజనునికి మాటకు లోబడడం, వారి విశ్వాసము, వారి విధేయత, వారి ఐక్యత దేవుని అదృశ్యమైన హస్తం నుండి అద్భుతమైన కార్యము చేయడానికి దోహదపడినట్లుగా మనం చూస్తాం.
రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ ఒక కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, అవి చూసి మనం ముగించుకుందాం. 13వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం కదా, ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవరికి సుంకము వానికి సుంకం చెల్లించండి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయము, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానం కలిగి ఉండి అందరికీ వారి వారి. ఇక్కడ ఏం చెప్పాడు ప్రభు అంటే ఈ మాట ద్వారా, ఎవని ఎడల భయం ఉండవలెనో వారి ఎడల భయము, ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వారి ఎడల సన్మానం. ఇప్పుడు ఆ ఇంట్లో చూడండి, తల్లి కుమారులు, ఆ తల్లి ఆ కుమారులు చూడండి, కుమారులు తల్లికి ఎలాగ భయపడుతున్నారు, ఎలాగ విధేయ చూపుతున్నారు, ఎలాగ ఆమెను సన్మానిస్తున్నారు. వీరందరూ కలిసి దైవజనుని ఎలాగ విధేయ చూపుతున్నారు, ఎలాగ తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారి వారి రుణములను తీర్చుట్లో దేవుడు అద్భుతముగా ఆశ్చర్యంగా వారి మధ్యలో కార్యం చేసి వారికి ఉన్న గొప్ప భారం ఏం చేసినాడు, తీర్చివేసినాడు. చూడండి, మన జీవితంలో కూడా మన సమస్యలకు పరిష్కారం ఎక్కడో లేదండి, మన ఈ చిన్న కుండలోనే ఉంది. మన విశ్వాసము, మన విధేయత, మన ఐక్యత. ఎప్పుడైతే ఈ నూనె తీసుకుని రాబడుతుందో, ప్రభువా ఈ ఒకటి ఉందయ్యా, నా ఒకవేళ ఇందులో లేకపోతే, ఈ కుండ ఖాళీగా ఉంటే ప్రభు నానాలు, ప్రభా ఈ హృదయం అని నా ఓటి కుండ, ఈ కుండను నింపయ్యా, నాలో ఏమీ లేదయ్యా. చూడండి, ఆ చిన్న కుండ అనేకమైన కార్యాలు చేసిందంటే వారి మధ్యలో నా విశ్వాసం. చూడండి, ఎవని ఎడల భయం ఉండు. నా తల్లి ఆ కుమారులు చెప్పినప్పుడు వారు లోబడినారు. అంటే ఆమె ఎడల ఎంతో గౌరవాన్ని, ఎంతో మర్యాదను చూపిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాను. కాబట్టి ఎవరి ఎడల మీరు భయం ఉండాలో, ఎవరిని సన్మానించాలో రండి. ఒక మాట చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త క్షమించండి, లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండము 19వ అధ్యాయం 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెనో. చూడండి, ఇక్కడ ఆ మాట తీసుకుందాం. ఏంటంటే ఎవరికి భయపడాలి చెప్తున్నాడు? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి ఏమంటున్నాడు? భయపడ. తండ్రికి తల్లికి భయపడ. అందుకే మీరు ఎవరికి భయపడవాలనో వారికి ఏం చేయండి, ఎవరికి భయపడమని చెప్తున్నాడు దేవుడు? మొదటగా మన ఇంట్లో తల్లిదండ్రులకు ఏం చేయాలంట? భయపడాలి. అంటే ఎటువంటి భయము అంటే, ఎటువంటి భయం అంటే మనము మనస్సాక్షి నిమిత్తం వరకు భయపడాలి. గుర్తుపెట్టుకోవాలి. దేని నిమిత్తం భయపడాలా? మనస్సాక్షి. మన మనస్సాక్షి చెప్తుంది, నీ తండ్రికి నువ్వు భయపడుతున్నావా, నీ తల్లికి నువ్వు భయపడుతున్నావా? కొంతమంది అంటే లెక్క లేకుండా మాట్లాడతారు. తల్లిదండ్రులను దూషిస్తారు, తల్లిదండ్రులను ద్వేషిస్తారు, తల్లిదండ్రులను ఎంతో బాధ పెడతారు. దేవుని వాక్యం చెప్తారు, నీ తల్లికి నీ తండ్రికి ఏం చేయాలా? భయపడాలా అని చెప్పాడు. మళ్ళీ ఇంకో చోట ఏమన్నా, నీ తల్లిని నీ తండ్రిని ఎవని ఎడల నీకు భయం ఉండాలో అంటే నీ తల్లి ఎడల నీ తండ్రి ఎడల నీకేముండాలా? భయం ఉండాలి. ఎవరిని నువ్వు సన్మానించాలంటే నీ తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలా? చూడండి, ఆ కుటుంబంలో వారికున్న గొప్ప సమస్య భారం తీర్చబడ్డానికి మొదట కుటుంబంలో మనం చూస్తే వారి విశ్వాసం, వారి విధేయత, వారు చూడండి ఆ తల్లి చెప్పినట్టుగా వారు లోబడము, అంతేకాదు వారు విధేయత చూపడము, వారు మరి సంపూర్ణమైన ఐక్యత కనపరచబడము. ఆ ఇద్దరు కుమారులు వారు చేయగలిగినవి చేయడము, ఆ ఐక్యతతో వారి విధేయతతో వారి భయపడుతూ గౌరవిస్తూ సన్మానిస్తూ వారు లోబడడం ద్వారా వారి మీద ఉన్న గొప్ప బయట వేచి ఉన్న అప్పుల వాడు ఏం చేశాడు? వెనుకకి వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలారా, నేను కూడా మన తల్లిదండ్రులకు ఏం చేయాలండి? భయపడాలి. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలా? సన్మానించాలి తల్లిదండ్రులు. కాబట్టి తండ్రికి నువ్వు భయపడి వారిని సన్మానించాలి. కొంతమంది దూషిస్తారు, ద్వేషిస్తారు, బూతులు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, వారిని భయంకరమైన మాటల చేత బాధ పెడతారు. గుర్తుపెట్టుకోవాలా, దేవుని పిల్లలంగా, విశ్వాసులంగా దేవుని వాక్యం మనకు ఆదేశిస్తున్నట్టుగా మనము వారికి ఒక మాట చూపిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎటువంటి భయం మనం కలిగి ఉండాలంటే 5వ వచనం అందరం చదవండి. 13వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి 13వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. అంటే ఖచ్చితం. అది మనస్సాక్షిని బట్టి. ఇది యజమానుల గురించి మాట్లాడుతూ, అధికారుల గురించి మాట్లాడుతూ, లోబడి విషయం మాట్లాడుతున్నాడు. అదే నేను భయాన్ని గురించి చెప్తూ మీకు ప్రోత్సాహకరానికి మాట చూపిస్తున్నాను. ఏంటంటే మనస్సాక్షి నిమిత్తము వారికి లోబడి ఉండుట ఏంటంట అవశ్యం. మనం పరీక్షించుకుందాం. మనకున్న గొప్ప భారము
మనకున్న గొప్ప సమస్యలకు పరిష్కారం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది, మన ఇంట్లోనే ఉంది. ఏందో తెలుసా అండి, నువ్వు నీ తల్లిదండ్రికి నువ్వు భయపడు, వాళ్ళని సన్మానించు, దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. దేవుడు నీకు జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నువ్వు చేసి చూడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో, విధేయతతో, ఐక్యత నువ్వు చేసేవాడు, వారు చిన్నదే వారికి చేయబడిన పని లోబడినారు. వారికి గొప్ప భారం అంతా ఏం చేయబడింది, అద్భుతంగా దేవుడు తీర్చినాడు. అయితే వారిలో దేవుడి కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ కూడా ప్రజలందరికీ గొప్ప సమస్య వచ్చినప్పుడు వారు దేవుని సేవకునికి కూడా భయపడినారు. రెండవ మాట కూడా చదవండి, మొదటి సమూయేలు 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే మన బోధకులకు, ఉపదేశకులకు కదా, దైవ సేవకులకు కూడా మనము భయపడాలి. మనస్సాక్షిని బట్టి మనం లోబడాలి, మనస్సాక్షిని బట్టి మనం భయపడాలి. కాబట్టి ప్రభు బలులో వెళ్ళినప్పుడు మనం పరీక్షించి మన మనస్సాక్షి చెప్తుంది, మన తల్లిదండ్రులకు భయపడుతున్నామా, దైవ సేవకులకు మనం లోబడుతున్నామా, మనస్సాక్షిని బట్టి. రెండవ మాట చదవండి, మొదటి సమూయేలు 12వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం కూడా చదువుతాం, 18 కూడా చదువుతాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 18. సమూయేలు చూసారండి, పంపించింది దేవుడు కదా. అయితే వీరు ఎవరికి భయపడ్డారంట, యెహోవాకును ఆయన సేవకుడైన సమూయేలునకు కూడా ఏమైనారు, భయపడ్డారు. చూడండి, దైవికమైన ఆ భయము వారి మనస్సాక్షిని బట్టి ఎప్పుడైతే దేవుడు వారు వెనక చేస్తున్న కార్యానికి, దేవుని సేవకునికి ఎప్పుడు భయపడినారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేసినాడండి. వారికి దేవుడు అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో జరిగించినాడు. వారిని క్షమించినాడు, వారిని సమకూర్చినాడు. వారి జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని ఆయన ద్వారం తెరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సేవకులకు భయపడాలి, దేవుని పని చేసే వారికి మనం భయపడాలి కదా. మన వాక్యం చెప్పే ఉపదేశకులకు, ప్రార్థన చేసే పరిచారకులకు కదా, దేవుని చేసే దైవ సేవకులు భయపడాలి. మన జీవితంలో మేము చాలా మందిని విశ్వాసాలు గమనిస్తూ ఉంటాం కదా, కొంచెం భయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకేమర్థమవుతుందంటే వీరికి దేవుని భయం కాదు, దేవుని సేవకుల భయం కూడా లేదు అనిపిస్తాం. దేవుని సేవకులకు కూడా దేవుని మనస్సాక్షిని బట్టి మనం భయపడాలి కదా. చిన్నవారా, పెద్దవారా, గొప్పవారా, సామాన్యులని కాదు, ఎలాంటి వారైనా. ఎందుకంటే దేవుని సేవకుని వచ్చే మాట దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఎందుకంటే నా సేవకుని నోటి నుండి వచ్చే మాట నేను ఏం చేస్తాను, నెరవేరుస్తానని దేవుడు చెప్పాడు. ఉదాహరణకు చూడండి, ఏలి ఉన్నాడు, మంద దృష్టి కలిగి ఉన్నాడు, తాను సరిగా కనబడతలేదు, కానీ తన నోటి నుండి వచ్చే మాట మాత్రం నెరవేరిందండి. అన్న దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా అండి, ఇదే గురుడివాడు, ఇదే మంద దృష్టి గలవాడు, తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దైవసేవకునిగా, మరి అభిషేకించబడిన వ్యక్తిగా, యాజకునిగా ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మా క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేల్ దేవునితో నువ్వు మనవి చేసుకునినా మనవి ఆయన నీకు దయచేయునుగాక, నువ్వు క్షేమంగా వెళ్ళు అని ఆయన ఏ మాట చెప్పాడో, దేవుడు నీకు దయచేయునుగాక అన్న మాటను బట్టి దేవుడు ఆమెకు ఏం చేశాడు, దయచేసి. దేవుని సేవకులకు మనం భయపడాలా. ఎందుకంటే ఏదో ఆగ్రహ భయం బట్టి కాదు, మనల్ని ఎవరో శపిస్తారు, వాళ్ళని ఏదో దూషిస్తారు, మన గురించి చెడ్డగా చెప్తారనే ఆ భయం కాదు మనకు ఉండాల్సి. మనస్సాక్షిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలా, భయపడాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇవన్నీ కూడా మనం వచ్చి ఉన్నాం. వీటన్నిటిని మనం తీర్చుకుంటే మనకున్న భౌతికమైనవి, మనకున్న ఆత్మీయమైనవి అన్నీ కూడా ప్రభు తీర్చేవాడు ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 5 మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమిపలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను అని రాయబడుతున్నాడు. సంఘముని గురించి మాట్లాడుతూ, సంఘము ఎలాగైతే క్రీస్తునకు భయపడతారో, మరి దేవుని ప్రజలు, ముఖ్యంగా విశ్వాసులైన స్త్రీలు తమ పురుషులకు, తమ యజమానులకు ఏం చేయాలంటండి, భయపడాలి. భయము ఉండునట్లుగా ఏం చేయాలంట, చూచుకోవాలి కదా. భార్యలు భర్తలకు ఏం చేయాలంట, ఏ భయము, కొడతాడు, తిడతాడు,
దూషిస్తాడు. ఆ భయం కాదు, మనస్సాక్షిని బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన వాడని భార్య భర్తకి ఏం చేయాలంట? భయపడాలి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇంట్లో ఈ భయం ఎప్పుడైతే, ఈ దైవికమైన భయం ఎప్పుడైతే కుమారులుగా తల్లిదండ్రులుగా వారికి భయపడడం, చూడండి ఆ భార్య తన భర్త విషయంలో, మరి తన భర్త ద్వారా కలిగిన నష్టం సమకూర్చే విషయంలో ఎంత భక్తి వైరాగ్యాలతో తను వెళ్ళి తన సమస్య అంతా తీర్చుకుందో. చూడండి, మన జీవితంలో మన ఇంట్లోనే ఉంది ఈ కుండ కదా, నీటి కుండ, ఈ నూనె కుండ. ఎప్పుడైతే మనం ఇక్కడ సరి చేయబడతామో ఈ విశ్వాసము, ఈ విధేయత, ఐక్యత, అప్పుడు వాటితో పాటు మిగతావన్నీ కూడా దేవుడు ఏం చేయగలడు? తీర్చగలవాడుగా ఉన్నట్లుగా. కాబట్టి మన విశ్వాసాన్ని, మన విధేయతను, మన ఐక్యతను ఒకసారి పరీక్షించుకుందాం. మీరు వారి వారి రుణములు మీరుండి తీర్చండి అని దేవుని వాక్యం. ఎంతమంది భార్యలు మీ భర్తలకు భయపడుతున్నారండి? కొంతమంది మేము వింటూ ఉంటాం, ఫోన్ చేసినాడు అనుకోండి, భర్త ఫోన్ చేసినాడు అనుకోండి, తప్పు జారి మేము పక్కన ఉన్నప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టినాడంటే ప్రేజ్ ది లార్డ్ అనే మాట రానే రాదు. యాడున్నావు అంట. ఫస్ట్ కదా గౌరవించేది, మర్యాదగా మాట్లాడేది, 10 మందిలో భర్త గురించి చక్కగా గౌరవించే మాటలు వస్తాయా? ఎప్పుడు చెప్తారా ప్రేజ్ ది లార్డ్ అని చెప్తారా? పొద్దున్న లేసి ఏమి ఇంకా లేవే, మొహం కడుకోవే, స్టార్ట్ చేస్తారు కదా. భార్యలైనా భర్తలైనా కానీ ఒకరి ఎడల ఒకరు దైవికమైన ఏం కలిగి ఉండాలా? భయం కలిగి ఉండాలి. దేవుని యొక్క భయం, దైవికమైన భయము మన జీవితంలో ఉండాలి. అక్కడ మనం గమనిస్తామంటే భార్య తన భర్త ఎడలు ఏం చేయాలా? భయం ఉన్నట్టుగా. అన్న వస్తున్నాడు అని చెప్పింది అనుకో అక్కకు, వస్తారా అని ఏమవుతుంది? ఈ రోజులు అలా అయిపోయింది, యాంత్రికంగా అయిపోయింది. ఆ దైవికమైన భయాన్ని మనం చాలా మటుకు చూడలేకపోతున్నాం. కొంతమంది అక్కడక్కడ మాత్రం విశ్వాసులు మరి భర్తలకు ఎంతో భయపడుతూ భయభక్తులతో వారికి ఏం చేస్తారు? వారిని వారితో కాపురం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నీ భర్త ఎడలు నువ్వేం చేయాలా? భయం కలిగి ఉండటం చూసుకో. అంతేకాదు సేవకుల ఎడలో భయం కలిగి ఉండడం చూసుకో. అంతేకాదు తల్లిదండ్రుల ఎడలో భయం కలిగి ఉండేది మనం చూసుకున్నప్పుడు, అంతే మనం పనిచేసే స్థలాల్లో కూడా మన పైన నాయకులకు, మన పైన అధికారులకు కూడా మనం భయపడాలని దేవుని వాక్యం చెప్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఏమంటుంది? యజమానులకు, దాసులారా మీ యజమానులకు భయముతో వారికి లోబడి ఉండండి అని దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వారు ఇవన్నీ కూడా ఆ ఇంట్లో జరిగాయండి, వారు తలుపు మూసుకొని లోపల చేసిన కార్యం ఏంటంటే, తల్లి ఆ 2 కుమారులు ఏం చేశారంటే, ఒకరి ఏడలో ఒక భయం కలిగి, ఒకరి ఏడలో విధేయత కలిగి, ఒకరి ఏడలో ఐక్యత కలిగి, వారు ఒక్కొక్క కుండను నింపుతూ ఉంటే కుండలన్నీ ఏమైపోయి? నిండిపోయాయి. ఈనాడు సమస్య మరి అత్యధికమైన ప్రాబ్లం ఎక్కడుందంటే, ఇంట్లో ఉన్నది 2-3 కానీ ఒకరంటే ఒకరికి సరిపోదు. కలిసి ప్రార్థన చేసుకోలేరు, కలిసి పరిచర్య చేయలేరు, కలిసి మరి మా పరిచర్యలో వారు సహకరించలేని వారుగా ఉంటారు, కలిసి మాట్లాడే ఐక్య మనసు కలిగి లేని వారుగా ఉంటారు. ఒకరొకటంటే ఒకరొకటంటే. తల్లి చెప్తా ఉంది, కుమారులారా రండి ఆ కుండలు తీసుకురండి. తీసుకొస్తు భయంతో తల్లికి మర్యాద తీసుకొస్తున్నారు. ఒకరొకరు సహకరించుకుంటున్నారు. ఆ కుమారులు, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్ళి, నువ్వు పక్కన పెట్టు. ఎంత చక్కగా చూడండి, దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. వారు అప్పు తీర్చబడింది. వారు ఎంతో చక్కగా, ఎంతో గొప్పగా వారు బతకగలిగినారు. కాబట్టి వారి ధర్మములు మనం తీర్చుట్లో మొదటగా మన నూనె కుండ నింపబడాలి. అది మన విశ్వాసము, మన విధేయత, మన యొక్క ఐక్యత అనే విషయాన్ని మనం చూసుకున్నాం. కాబట్టి ప్రభు వాక్య వెలుగులో ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నిజమే మా నూనె కుండ ఖాళీగా ఉందయ్యా, నన్ను నింపయ్యా, ఈ విశ్వాసముతో నన్ను నింపయ్యా, ఈ యొక్క విధేయతతో నన్ను నింపయ్యా, ఈ ఐక్యతతో నన్ను నింపయ్యా, నా కుటుంబాన్ని నింపయ్యా అని ఎప్పుడైతే ప్రభుని అడుగుతామో, ప్రభు ఆయన మనల్ని నింపడానికి ఎలాగున్నాడు? సంసిద్ధుడుగా ఉన్నాడు. రండి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానంతో, ఒక చిన్న నిర్ణయంతో ప్రభు సన్నిధిలో మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఈ సమస్యల వైపే చూస్తున్నావు తప్ప నీ ఆత్మీయమైన సమస్యల వైపు చూసావా? మనం రుణస్తులుగా ఉన్నాము. అయ్యో నాకు ఎన్నో అప్పులున్నాయి, ఇలా నేను తీర్చుకోవాలి అని అనుకుంటున్నావా? ఈ ఆత్మీయ సంబంధం అప్పుల సంగతి ఏంటి? దేవునికి చెల్లించవలసినవి చెల్లిస్తున్నావా? ఆయన రాజ్యమును మొదట నీతిని వెతుకుతున్నావా? ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుట్లో, ఆయనకు మనము చేసిన మొక్కుబడులను చెల్లించుట్లో, ప్రతిష్టార్పణలు చెల్లించుట్లో, కనికరము న్యాయము కలిగి ఆయనకు 10 వంతు చెల్లించుట్లో మనం ఎంత యథార్థంగా ఉన్నాం, ఎంత నమ్మకంగా ఉన్నాం.
దేవునికి ఇవ్వవలసినవి మనం ఇస్తున్నామా? యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దేవునితో నీ లెక్క సరిగా ఉందా? దేవునితో నీ లావాదేవీలు సరిగా ఉన్నాయా? దేవునికి ఇవ్వవలసిన వాటిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఇస్తున్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ఆయన హృదయ అంతరంగులు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగులను పరిశోధించే దేవుడు. మనం మనుషులను ఏమో అది ఇది చెప్పొచ్చి మనుషులను మనము పరచొచ్చేమో కానీ, మనము మాటల చేత మార్చొచ్చేమో కానీ, భ్రమింపజేయచ్చేమో కానీ దేవుని చేయలేం సుమా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం యొక్క లెక్క ఎలాగున్నది? దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట్లో, ఆయనకు ప్రతిష్టార్పణగా నిన్ను నువ్వు అప్పగించుకుని జీవించుట్లో నీ లెక్క సరిగా ఉన్నదా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ఆ స్త్రీ దైవజన్ దగ్గరికి వచ్చి యథార్థంగా చెప్పింది, అయ్యా ఎంతో ఉందయ్యా, నా దగ్గర ఏమీ లేదు. నిజమే కదా, ఊపిరినిచ్చిన దేవుడు, జీవితం ఇచ్చిన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, కాపాడుతున్న దేవుడు. ఈరోజు బ్రతికినామంటే కేవలం ఆయన కృప. అంతగా చేసిన దేవునికి మనం ఏం చెల్లిస్తున్నాం? పాటలు పాడతాం కదా, ప్రభా నువ్వు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లిస్తానయ్యా. అది అభ్యాసపూర్వకంగా మనం ఎంత చెల్లిస్తున్నాం? ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం. అంతేకాదు, మనుషులకు చెల్లించవలసినవి వారి రుణాలు, నీ తల్లికి, నీ తండ్రికి, నీ సంఘానికి, నీ సహోదరులకు, ఇదిగో పరిశుద్ధులకు, మన చుట్టూ ఉన్న ప్రజలకు మనము మన రుణాలను తీర్చుటలో మనం ఎటువంటి వైఖరి, ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నాం? తీర్చుటకు నీ వద్ద ఏమీ లేదా? ప్రభు దగ్గర, ప్రభా నా దగ్గర ఏమీ లేదయ్యా. పరిశుద్ధులకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇగో పాపులైన ప్రజలకు, రక్షణ లేని అన్యజనులకు నేను ఏమీ చేయలేకపోతున్నానయ్యా. నిర్విచారంగా ఉన్నాను, నన్ను క్షమించండి ప్రభా. నాకు బ్రతికినిచ్చిన దేవుడు, ఊపిరిచ్చిన దేవుడు నేను ప్రభా, నీ కూడా నేనేం చెల్లించలేకపోతున్నా. ఒకవేళ నువ్వు దేవునికి యథావిధంగా చెల్లిస్తే దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇచ్చునుగాక. అంతేకాదు, ఇతరులకు, పరిశుద్ధులకు ఎటువంటి రుణాన్ని నువ్వు తీర్చుకుంటున్నావు? అవును, వారు రుణస్థులే, వారు ఇష్టపడి చేశారు. నువ్వు ఇష్టపడి పరిశుద్ధుల కొరకై, ప్రార్థనాపరుల కొరకై, పరిచారకుల కొరకై నువ్వు ఎంతగా సహకరిస్తున్నావు, ఎంతగా ఉపచారం చేస్తున్నావు? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. నువ్వు రుణస్థుడవు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎంతోమంది దేవుని ఎరగక నశించిపోతున్నారు. పాపుల్లోగా పరలోకానికి చేరలేక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. మన ముందు ఎంతో తిరుగాడుతున్నారు. వారందరికీ మనం రుణస్థులమే. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతుండగా యథార్థంగా తీర్మానం చేసుకుందాం. ప్రభు నాడు ఇంటింటికి వెళ్ళు, ఎరువు ఉన్న పాత్రలు తీసుకురా. లోబడింది. వారు కలిసి వారు పని చేశారు. వారి కుండలన్నీ నింపబడ్డాయి. ప్రియుడా, నీ కుటుంబంలో ఈ విశ్వాసం లేదా, ఈ విధేయత లేదా, ఈ ఐక్యత లేదా? ప్రభు నాడు, ప్రభా మమ్మల్ని విశ్వాసంలో బలపరచండి అయ్యా, విధేయతలో మమ్మల్ని స్థిరపరచండి, ఐక్యతలో మమ్మల్ని నింపండి అయ్యా. ఎప్పుడైతే వారు ఇటువంటి సంపూర్ణమైన ఐక్యతను చూపించారో దేవుడు వారి మధ్యలో ఆశీర్వాదం ఉంచాడు. దేవుడు వారిని ఆశీర్వదించి అద్భుతం చేశాడు. కాబట్టి ప్రభు మన మధ్యలో కూడా దైవికమైన ఆశీర్వాదం అనుగ్రహించాలంటే ప్రభు దగ్గరకు ఒప్పుకుందాం. ప్రభా, ఈ నాది కూడా ఖాళీ పాత్రయ్యా. ఈనాడు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఇదిగో ఆ నూనె కుండలో నుండి పోయబడిన నూనె ఈ వట్టి పాత్రను నింపడానికి ఇష్టపడతాం. ప్రభు నడుదాం. ప్రభా, ఆ ఖాళీ పాత్ర నేనేయ్యా, నన్ను నింపయ్యా అంటే ఆ నూనె కుండలో నుండి పోయబడిన ఆ పాత్ర అంతా నింపింది. పొరుగు వారిదే వట్టి కుండే అయితే ఎప్పుడైతే ఆ ఇంట్లోకి రాబడిందో నింపబడింది. మనం కూడా వట్టి పాత్రలు ఉన్నావేమో, అచ్చి ఉన్నామేమో. ప్రభు నాకు, ప్రభు ఆ వట్టి పాత్ర నన్ను నింపయ్యా అంటే ప్రభు నింపుతాడు. ప్రభు కృపను అనుగ్రహిస్తాడు. ప్రభు మన జీవితాలు అటు తీర్మానంతో అప్పగించుకుందాం. ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం దయచేసి ఎవరు మధ్యలో లేచి వెళ్ళొద్దండి. ఇటు నీ హృదయాన్ని తెరిచి ప్రార్థనలో కనిపెట్టు. నిజమే కదా, నేను దేవునికి ఎంత అచ్చి ఉన్నాను. నిజమే కదా, నేను దేవుని పరిశుద్ధులకు ఎంత అచ్చి ఉన్నాను. నా స్నేహితులైన, నా పట్టణస్థులైన ఈ ప్రజలకు ఎంత అచ్చి ఉన్నాను. ఈ రుణం ఎలా తీర్చుకునేది? ప్రభా నీ కృప ఈ ప్రభా అని
ప్రార్థన చేసుకుందాం.